నమస్తే మేడం. నమస్తే మేడం. నీలిమాని నేను. బాగున్నారా మీరు? గ్రూప్ లో పెట్టారు కదా, హ్యాపీ వైజాగ్ బంగారు గ్రూప్ లో. తల్లి. మ్మ్. నాకు మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. ఆహాహాహా, సంతోషం తల్లి. మాకు కూడా బంగారు. థ్యాంక్ యూ అమ్మ. అందరం ఇంకా స్టార్ట్ కలవడమే ఒక చేయండి. మహా అద్భుతం. అదొక చాలా అద్భుతం అమ్మ. మాస్టర్స్ ఇచ్చిన అవకాశం అది. నిజంగా. నిజంగా నిజంగా. మేడం స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయండి మేడం. ఓకే అండి. ఓకే మేడం. నమస్తే అండి. మనందరికీ చక్కటి ధ్యాన వెలుగు చూపించిన పితామహాబ్రహ్మర్షి పత్రిజీకి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే హాయిగా చక్కటి ఒక ధ్యాన మార్గాన్ని మనందరం ఒక గ్రూపుగా తయారయ్యి చక్కటి ధ్యానం చేస్తూ నిత్య సత్సంగం జరుగుతున్నాయి. గ్రూప్ లో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నాకు ఈ మహిళా చైతన్య గ్రూప్ ద్వారా ధ్యానాన్ని అందరికీ షేర్ చేయడానికి ఒక భాగ్యాన్ని ఇచ్చారు. ధన్యవాదాలు. అయితే ఇక్కడ మనందరమీ చేస్తున్న గొప్ప పని ఏంటంటే, సార్ మనకు చెప్పారు, సమయమే సాధన. ఉన్న సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే ఒక గొప్ప మార్గాన్ని మనకిచ్చారు. అలాంటి భాగ్యములో ఆ వెలుగులో మనందరమీ ప్రయాణం చేస్తున్నాం. ఎందుకంటే ప్రతిరోజు పడుకుంటాం, లేస్తాం, వండుకుంటాం, తింటాం. మన జీవితంలో పడుకోవడానికి సగం టైము, ఉన్న ఆ పగల టైం అంతా కూడా మన యొక్క పనులతో సరిపోతుంది. అందుకే సారు ఆ 24 అవర్స్లో నీ కోసం నువ్వు కొంత సమయాన్ని నిర్ణయించుకో అని చక్కటి ఒక భాగ్యాన్ని ఇచ్చారు. ఆ సమయం మనకి అద్భుతంగా సద్వినియోగం అవుతుంది. ఎంత గొప్పగా అవుతుందంటే, సమయం ఉంటే చాలు చక్కగా కళ్ళు మూసుకొని కూర్చోగలుగుతున్నాం. ఎంత అదృష్టము అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. అందుకే సమయమే సాధన. ఈ సమయాన్ని వండడానికి, తినడానికి, పడుకోవడానికి, ఇంకేవేవో పనులు చేయడానికి అన్నిటికీ ఉపయోగిస్తూ విశ్వానికి కూడా ఉపయోగపడడానికి మన యొక్క సమయాన్ని సద్వినియోగం చేస్తున్నాం. మన యొక్క సాధన ప్రతి నిమిషము ఒక్క నిమిషం అస్సలు ఒక్క గడి కూడా మనం వృధా చేయకుండా ఉపయోగించుకుంటున్నాం. అంటే ధ్యానంలోకి వచ్చాక సమయం అంటే ఏంటో తెలిసింది, కాలం యొక్క విలువ తెలిసింది, అయిపోయిన కాలం ముందుకు రాదని తెలిసింది, ఉన్న సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలిసింది. అందుకే సమయమే సాధన అయ్యింది. కాలాన్ని యొక్క విలువ మనకు తెలిసింది. ఉన్న ఆ ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేస్తున్నాం. మనందరం అలా చేయటం వల్లే ఈరోజు ప్రతి ఒక్కరూ హృదయానందంతో, శరీర శక్తితో, ప్రతి ఒక్కరూ చిరునవ్వుతో, ఇష్టముతో మనం చేసే పనిని చేస్తున్నాం. ఎంతో ఇష్టంతో చేస్తున్నాం. ఎప్పుడు అలసట, చిరాకు, కోపం ఎందుకు ఏంటి లేదు. నిస్వార్థమైన ప్రేమతో మనం ఏం చేయగలము, మనం ఏం పంచగలము, ఈ సృష్టికి మనం ఎలా ఉపయోగపడగలము, లేదా మనకు మనం ఎలా తరించగలము అని ఒక సద్వినియోగం జరుగుతుంది. ధ్యానం చేసిన ప్రతి మాస్టర్కి కాలం విలువ తెలుస్తుంది. ధ్యానం చేసిన ప్రతి మాస్టర్కి తిండి విలువ తెలుస్తుంది. సరైన ఆహారం శాకాహారం అని తెలుస్తుంది. ధ్యానం చేసిన ప్రతి మాస్టర్కి ఏది వినాలి, ఏది చూడాలి, ఏది మాట్లాడాలి అని దేహంలో ఉన్న ప్రతి అవయాన్ని సద్వినియోగం చేసుకోవడం తెలుస్తుంది. మరి పితామహ బ్రహ్మర్షి పత్రిజీ ఎంత గొప్ప విలువైన మాటలు అందించారు. ఆ పదాల్ని పట్టుకున్న వాళ్ళమి ధన్యులం అవుతున్నాం. మనందరం ఎంత గొప్ప ధన్య జీవితం అయ్యిందో. ఎందుకంటే ఎప్పుడు కూడా గురువుని కన్నా ఆ గురువిచ్చే ఆ చూపించే మార్గాన్ని, గురువు అందించిన పదాలని పట్టుకున్నప్పుడు మనం ఏంటో మనకు అర్థమవుతుంది. ఒక ఏకలవ్యుల్లాగా మనము అద్భుతంగా రాణిస్తాము. ఒక పరమేశ్వరుడు అలా దీక్షగా ధ్యానం చేయగలుగుతాం. ఒక నారాయణుల సాక్షిగా ఉండగలుగుతాం. ఓ బ్రహ్మలాగా ఆనందాన్ని సృష్టించుకోగలుగుతాం.
ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడ దొరుకుతాయి? మనం సాధన చేయగా 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 ఆ యొక్క పదాలకు అర్థం మనకు తెలుస్తుంది. ఆ అర్థంతో మన జీవితాన్ని సార్థకం చేసుకుంటాం. అలాగే నేను కూడా ధ్యానం చక్కగా సాధన చేసి ఈ సమయాన్ని తెలుసుకొని సాధన చేసి సాధన ద్వారా ఉన్నతి స్థితులు పొందడం జరిగింది. నాకు తెలిసిన విద్య సాధన చేయటం. ఆ సాధనలో వెళ్ళగా నేనేం చెయ్యాలి, నేను ఎందుకు వచ్చాను, ఏం చేస్తున్నాను, గతం ఏంటి, వర్తమానం ఏంటి, భవిష్యత్ ఇంకా బాగుంటుంది అని పూర్తి విశ్వాసంతో ప్రయాణం చేస్తున్నాను. రవ్వంత విశ్వాసము కొండంత ఫలితం ఇస్తుంది అంటారు. ఇప్పుడు మనకు ఆ రవ్వంత విశ్వాసము అనంతమైన శక్తినిస్తుంది, అనంతమైన వెలుగునిస్తుంది, అనంతమైన జ్ఞానాన్ని ఇస్తుంది. అందుకే జ్ఞానం కోసమే చెయ్యాలి. మనం చేస్తున్న ధ్యానం జ్ఞానోదయం అవుతుంది, మాట మంత్రం అవుతుంది, మాట్లాడితే మనకో ఇతరులకు ఉపయోగపడుతుంది. ఏ వాక్కు ప్రతి నిత్యము కూడా తెల్లవారితే చాలు, అబ్బా ఈ రోజు చక్కగా లేచాం, నిన్న ఏం జరిగింది, ఈ రోజు ఇంకా ఎలా ఉండాలి అని అర్థమైపోతుంది. పడుకుంటే అబ్బా ఈ సమయం కూడా యోగ నిద్రలో ఏ లోకాలు తిరుగుతామో, ఏ శక్తి పొందుతామో, రేపు ఇంకా ఏ కొత్త వాళ్ళకి అందిస్తామో అని ఆనందం ఉప్పొంగుతూ ఉంది. చూసారా, ఆనందం అంటే అస్సలు ఏ ఆనందం కావాలో మనకు అర్థమైపోతుంది. అలాంటి ఒక గొప్ప సాధన మన గురువు గారు అందించారు, పితామహ బ్రహ్మర్షి పత్రిజీ. చక్కగా ఆయన అందరిలోని ఉన్నారు, అందరితోని ఉన్నారు, అణువణువులో ఉన్నారు. గురువు ఎప్పుడు ఎదుగుతూ ఉంటే చూసి పరవశించిపోతాడు ఆయన. ఎందుకంటే నేను చెప్పిన విద్యను పట్టుకొని వీళ్ళు ఇంత ఆనందంగా ఉన్నారా, ఇంత రాణిస్తున్నారా, ఇంత విశ్వానికి ఉపయోగపడుతున్నారా. గురువు స్థితి అది. ఎప్పుడు గురువులు ఎప్పుడు కూడా వాళ్ళు ఎదుగుతూ ఉంటే తల్లిదండ్రుల కంటే గొప్పగా. అలా ఈరోజు మనందరమీ ధ్యానం చేస్తున్నాం, ధ్యాన ప్రచారం చేస్తున్నాం, శాకాహారం గురించి ప్రచారం చేస్తున్నాం, పిరమిడ్ జగత్తు కోసం ప్రచారం చేస్తున్నాం. మన స్థితిలో మనం పెంచుకుంటున్నాం. ఈ భూమండలమే మంది. ఈ భూమి అనే పాఠశాలపై ప్రతి నిత్యం నేర్చుకుంటున్నాం, నేర్చుకున్న విద్యనే పంచుతున్నాం. ఆధ్యాత్మిక విద్య అంటే ఆషామాషి కాదు. ఆధ్యాత్మిక విద్య అంటే చాలా కఠినంగా కనబడుతుంది. ఎందుకంటే మనం అడుగు తీసి అడుగు పెడితే బాహ్య విద్యలో ఉంటాం, బాహ్య ప్రపంచంలో ఉంటాం. అందువల్ల మనం ఎన్ని స్థితుల్లో ఉన్నా మౌనంగా ఉండవలసి వస్తుంది. అలవ కాని చోట అధికలం అనరాదు. ఎందుకంటే మనం వెళ్ళిన చోట బాహ్య ప్రపంచం ఉంటుంది ఎక్కువగా. ఆ బాహ్య ప్రపంచంలో మనము ఎలా ఉండాలో అర్థమైపోతుంది. ఎక్కడ మౌనంగా ఉండాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ సాధన చెయ్యాలి, ఇక్కడ ఎవరు అందుకుంటారనేది కూడా మనకు తెలుస్తుంది. దాన్ని పెట్టి మన జీవితము ప్రతి నిత్యము ఆనందంగా ఉంటున్నాం. ఈ ధ్యానమే అందకపోతే అరే వాళ్ళు అలాగన్నారు, వీళ్ళు ఇలాగన్నారు, నేను ఎంత ప్రేమగా చూశాను, ఎంత సర్వీస్ చేశాను, నేను అలా ఉన్నా ఇలా ఉన్నా, అయినా నాకు ఎందుకు విలువ లేదు, నా మాటకు విలువ లేదు, నాకు గౌరవం లేదు, ఎందుకు బతకాలి, దేనికి విరక్తి. ఎందుకంటే చూస్తున్నాం, ఎందరివో మనం వింటున్నాం. ఈ ధ్యానం ఉండటం వల్ల క్షమ, కరుణ, ప్రేమతో జీవిస్తున్నాం. మనం క్షమిద్దాం, మనం ప్రేమనిద్దాం, మనం ఆనందంగా ఉందాం. మనం పదే పదే వాళ్ళకి చెప్పక్కర్లేదు, మనల్ని చూసి వాళ్ళే నేర్చుకుంటారు సమయం ఆసన్నమైతే అని ఒక అద్భుతమైన ఆత్మస్థైర్యంతో ముందడుగులు వేస్తున్నాం. ఎంతకన్నా ఏం కావాలి మనకి? ఎంతకన్నా ఏం కావాలి? మనిషి జన్మ వెనక్కి తిరిగి చూసుకుంటే ఆహా ఇన్ని రోజులు నేను ఆనందంగా జీవించానా, ఓహో గతం కన్నా వర్తమానంలో ఈ స్థితిలో ఉన్నానా, ఎంత గొప్ప జీవితం మంది అని అర్థమవుతుంది. అలాంటి గొప్ప జీవితంలో మనందరమీ ఉన్నాము. ఎంత పెద్ద కుటుంబం తయారు చేశారు పత్రి సారు. ఒకే ఒక్కడు వీరాది వీరుడిలాగా వచ్చాడు. నా ఊర్లోనే నేను చేసుకోవాలి, నా ఊరే డెవలప్ అవ్వాలి, నా ఊర్లో నేను ఉంటానంటే ఈరోజు ప్రపంచానికి అందుతుందా? ప్రపంచమంతా మందే. ఈ భూమి మీద పుట్టిన
ఉన్నతాత్మలన్నీ మేలుకోవాలి. ఈ భూమి మీద పుట్టిన ఉన్నతాత్మలన్నీ మేలుకోవాలి. ఈ సాకార జగత్తు కోసం వచ్చిన వాళ్ళందరూ మేలుకోవాలి అని ఒక దీక్షగా సాధన ద్వారా తన యొక్క లక్ష్యాన్ని తెలుసుకొని ప్రయాణం చేశారు మహాగురువు. సింపుల్ గా మనందరికీ ఏదో గ్రంథాలు చదివి ఏదో హిమాలయాలకు పోయి ఏదో గురువులు పట్టుకోకుండా, అరేరే నీ లోపలే ఉన్నాడు సరైన గురువు, శ్వాస మీద ధ్యాస, నీ లోపలే ఉన్నాడు అసలైన ఫ్రెండ్, నీ అంతరంగంతో ప్రయాణం చేయి, నీ మనస్సాక్షితో. ఎంత గొప్పగా చెప్పారు సార్ మనకి. అంతే కదా, మన మనస్సాక్షి చెప్తుంది మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలా ఉంటున్నాము, ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం అన్నది మనకు తెలుస్తుంది. అక్కడ రికార్డ్ అవుతుంది. ఆ రికార్డు కోసమే మనం చేస్తున్నాం. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, ఒకరు ఆత్మధ్యానంలో ఉన్నారు, ఒక బిజినెస్ లో ఉన్నారు. వాళ్ళు బిజినెస్ లో బాగా రాణిస్తున్నారు, ఒకరు ఆత్మధ్యానంలో బాగా రాణిస్తున్నారు. అయితే బిజినెస్ లో రాణిస్తే అది ఇక్కడ కనబడుతుంది, అనునిత్యం కనబడుతుంది, వెంటనే కనబడుతుంది. కానీ ఆత్మధ్యానాన్ని కనబడదు. కానీ జన్మ జన్మలకి సరిపోయినంత పుణ్యాల ఫలితాన్ని మనము రికార్డ్ చేసుకుంటాము. అంతేకాకుండా లోపల అనుక్షణము ఇంత పంచుతున్నామని ఆనందం వస్తుంది. బిజినెస్ చేసిన వాళ్ళకి చూడండి, చేస్తున్నా 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 ఇంకా తరతరాలకి నిండిపోవాలి. వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారా, ఇతరులకి ఇస్తారా, ఏమీ లేదు. కొన్ని మనస్తృప్తి ఉందా, లేదు. ఆ టెన్షన్ల వల్ల, ఆ కంగారు వల్ల అనారోగ్యాలు. ఆత్మజ్ఞానంలో ఉన్నప్పుడు ఎప్పుడు అనారోగ్యాలు వచ్చినా పట్టించుకోడు. ఎందుకంటే ఆ విశ్వము చూసుకుంటుంది. ఈ శరీరాన్ని తీసుకున్న ఈ ఆత్మ చూసుకుంటుంది. ఈ శరీరంతో ఏ పని చేయాలి, ఎక్కడ ఉంచాలి, ఏ స్థితిలో ఉంచాలి, ఆ ఆత్మ యొక్క చైతన్యం తెలుసుకుంటుంది. చూసారా, శాశ్వతమైంది ఇతరులకు కనబడలేంది మనం సంపాదిస్తూ ఉంటాం. అందువల్ల సరైన మార్గాన్ని మనకు చూపించారు సారు. సమయమే సాధన. నీ సమయాన్ని నువ్వు సాధనతో పట్టుకో. సాధనతో సమగూరు ధరిణిలో పనులన్నీ. గట్టి పట్టు. నువ్వు చేస్తూ కొన్నాళ్ళు చేసాం ఏమి జరగలేదు, కొన్నాళ్ళు చేసాం అనుకునేది అవ్వలేదు, కొన్నాళ్ళు చేసాం ఆరోగ్యం సెట్ అవ్వలేదు. అసలు నువ్వు చేయవలసింది ఎంతో ఉంటే కొన్నాళ్ళు చేస్తే ఏం సరిపోతుంది? నువ్వు ఏదైనా చెయ్యొచ్చు. ధ్యానం గాని, సేవ గాని, నీ ధనము గాని, నీ ప్రేమ గాని, నీ విద్యను గాని ఏదైనా పంచొచ్చు. నీ దగ్గర ఏది అవకాశం ఉందో అది పంచుతూ ఉండు. సమయం అంటే కళ్ళు మూసుకొని ఆ విశ్వంతో మమేకమవ్వు. ఆ ప్రకృతి నుంచే వస్తుంది అద్భుతమైన ఒక శక్తి. ఇప్పుడు మహిళా చైతన్యం పెట్టారు, మీరందరూ ఒకటయ్యారు. శైలజ మేడం చెప్తూ ఉన్నారు, మనందరం ఒకటవుదాం, చేద్దాము, మహిళ యొక్క శక్తి ఏంటో నిరూపిద్దామని. ఇప్పుడు అది జరుగుతుందా లేదా? ఏది కూడా వెంటనే ఫలితం కనపడకపోవచ్చు, కానీ ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. మీరందరూ ఒకటై ఎంతో గొప్ప మార్గాన్ని నడుస్తూ ఉన్నారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పంచుతూ ఉన్నారు. ఎంత గొప్ప విద్య! నేను కూడా నాకు తెలిసిన విద్యని ఎంతవరకు అవకాశం అంటే అంతవరకు. మేడం ఆ ఊర్లో ఒక్కరు ఉన్నాం, ఓకే వస్తా. ఓ 10 మందే ఉన్నాం, ఓకే. ఇంత దూరం ప్రయాణం చెయ్యాలి, రెడీ. కష్టే ఫలే. నాకు ఆ కష్టంలోని బాధ కనిపించలేదు, ఇష్టం వచ్చింది. ఎందుకంటే ఒక్కరి కోసం వెళ్ళినా అక్కడ ఎవరో ఉంటారు, వాళ్ళు మేలుకుంటారు. గురువు గారు చెప్పిన విద్యని మనం పట్టుకుంటే రాణిస్తాం. ఒక్కరి కోసం ఆయన ఆ రోజుల్లోనే ఎంతెంత దూరం వెళ్ళి చెప్పగలిగారు. ఎందుకని విశ్వాసము. ఆ ఒక్కరి ద్వారా ఎంతో మారొచ్చు. పత్రి సార్ చెప్తారు, ఆ ప్రాంతం అలా తిరిగి రండి. చూసారా, నాకు అది ఎప్పుడు మైండ్ లో కదలాడుతూ ఉంటది. ఒక్కరే ఉన్నా సరే, అక్కడ ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ వింటే వింటారు, లేకపోతే ఆ ప్రాంతం తిరిగి వచ్చినట్టు ఉంటది. అక్కడ ఏం జరగాలో జరుగుతుంది, వెళ్తాం, అక్కడ కూర్చుంటాం. ఇప్పుడు చేస్తున్న ధ్యానం ఇక్కడ ఇస్తున్నాం, ఏ ఉన్నతాత్మలు ఉన్నాయో మేల్కోవాలి. లేకపోతే ఏదీ లేదు, అక్కడ కూర్చొని ధ్యానం చేసి వచ్చేస్తాం. కొన్నాళ్ళకి, ఓ 10 రోజులకో, నెల రోజులకో, 2-3 నెలలకో, 6 నెలలకో. మేడం అప్పుడు మీరు వచ్చి వెళ్ళిన తర్వాత కొంతమంది వచ్చి అడిగారు, వస్తారా మళ్ళీ అంటారు.
ఏ భాష రాకపోయినా ఎందుకు వెళ్తున్నాం? ఆత్మ భాషకి భాష ఏముంది? ఇది ఆత్మ విద్య. దీనికి భాష ఏముంది? కళ్ళు మూసుకుంటాం, కూర్చుంటాం, ఏం అర్థం కాదు, ఇలా కూర్చోండి అని చెప్తాం అంతే. అంతే, వాళ్ళ యొక్క ఆత్మస్థితి మేల్కొంటుంది. అది మాట. ధ్యానం అంటే ఒక అక్షయ పాత్ర. ఆ అక్షయ పాత్రలో మనం నిరంతరం తీస్తూనే ఉంటాము. ధ్యానం పంచుదామా, ధనం పంచుదామా, విద్య పంచుదామా? చూడండి, ఎక్కడ వాళ్ళం అక్కడే ఉంటున్నాం. గురువు అందించిన ఆ ఆత్మ జ్ఞానం విస్ఫోటమైపోతుంది. చాలా మంది అడుగుతారు, మీ గురువు లేరు కదా వస్తున్నారా అంటారు. గురువు లేకపోతే గురువు ఇచ్చిన విద్య ఉందిగా మన దగ్గర, చేస్తున్నాం, పంచుతున్నాం. ఎంత దర్జా ఇది! అందువల్ల ఎవరూ దోచుకోలేని విద్య మనం పట్టుకున్నాం. ఈ విద్యలో ఎప్పుడూ ఆనంద స్థితిలో ప్రయాణం చేయాలి. ప్రశాంత విద్యలో ప్రయాణం చేయాలి. ఎందుకంటే మన శరీరంలో ఉన్న ప్రతి అణువణువు ఆ విశ్వశక్తితో నిండిపోవాలి. అనుక్షణం ఆ ప్రకృతితో లయమైపోవాలి. అప్పుడే మన లోపల కఠినత్వం తొలుగుతుంది. ఈర్ష్య ద్వేషాలు తొలుగుతాయి. ప్రేమతత్వం పెరుగుతుంది. స్త్రీ పురుషుల భేదం లేకుండా, చిన్నవాళ్ళు వృద్ధులు పెద్దవాళ్ళని భేదం లేకుండా ప్రతి ఒక్కరికి విద్యను అందించడానికి రెడీ అయిపోతాం. ప్రతి ఒక్కరిని సమస్థితిలో చూడగలుగుతాము. ఎంత గొప్ప! మనం చెప్పినా వినలేదనుకోండి, వాళ్ళకి ఇంకా ఆకలి లేదు. ఆకలి వేసిన వాళ్ళే కదా భోజన విలువ తెలుస్తుంది. అలాగే సమయం రావాలి. దేనికైనా సమయం వస్తే తప్పకుండా వాళ్ళ యొక్క టైం. రాలేని వాళ్ళు చెడ్డవాళ్ళు, వచ్చిన వాళ్ళు గొప్ప వాళ్ళు కాదండి. అలా అయితే పత్రిసారి ఈ ప్రపంచాన్నే మార్చేసింది. కానీ ఎవరు ఎంతవరకు చెయ్యాలో చేస్తారు. కానీ ఒక మంచి మాట మనం పట్టుకోవడము, మంచి మాట ఇతరులకు అందించడం గొప్ప విద్య. పలానా చోట ధ్యానం జరుగుతుంది, ఇగో పలానా జూమ్ లో ఇది జరుగుతుంది, చెప్పేసి వదిలేయడమే. ఎవరికి వీలైతే వాళ్ళు అందుకుంటారు. ఎంత గొప్ప విద్య! ఈ రోజుల్లో మనకి ఈజీ. లోక్సం బ్రాంప చిన్న వయసు నుంచి 7 years నుంచి అబ్బాయి ఎంతో కఠినమైన స్థితిలో పొందాడు. ఎందుకంటే ఆ రోజుల్లో విద్య పొందాలంటే గురువుల దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు పెట్టిన ప్రతి పరీక్షని ఎదుర్కోవాలి. మనకింత సుఖంగా ఇచ్చారు పత్రి సారు. నీ ఇంట్లో కూర్చో, నీ మంచం మీద కూర్చో, లేకపోతే ప్రకృతిలో కూర్చో, వెన్నెల్లో కూర్చో, సూర్యుడి దగ్గర కూర్చో. ఒక పూల బాటపై నడుస్తూ నీ యొక్క సాధన చేసుకో అని ఇచ్చారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో గొప్పవాళ్ళంట. అంత గొప్ప కుటుంబం, ఇంటి నిండా పని మనుషులు. అలాంటి కుటుంబంలో పుట్టిన అబ్బాయిని విద్యకు పంపించేస్తే ఆ విద్య దగ్గర 24 hours కూర్చున్నాడంట. 24 గంటలు ఆ లోపలికి పిలవలేదని ఆకలితో ఎన్నో కిలోమీటర్లు అప్పుడు నడిచి వెళ్ళినట్లు వెళ్ళారు. ఆ విద్యలో కూడా ఎంతో కఠిన శిక్ష. తిండి పెట్టక, నీళ్ళు ఇవ్వక, బట్టలు ఇప్పేసి ఆ కఠిన నేల మీద ముడుకులతో నడు, కూర్చో. తనకన్నా పెద్దవాళ్లతో ఆయనకి విద్యలో రాణించాలి, గురువు చెప్పింది వినాలి. ఎంత కఠినమైన శిక్షలు అంటే 7 years కి. ఎవరు ఓర్చుకుంటే ఆలే ఉండేవారట విద్యలో. మరి అన్ని కోట్ల ఆస్తుండి అంత రారాజులైన వాళ్ళు విద్యకి ఎందుకు పంపించారు? విద్య యొక్క విలువ అది. తండ్రి చెప్పాడంట, నువ్వు ఆ విద్యలో రాణించి రావాలి, అక్కడ కానీ తట్టుకోలేక వస్తే నా ఇంట్లో అడుగు పెట్టొద్దు అని. చూసారు, అంత చిన్న వయసులో అబ్బాయికి. ఆ అబ్బాయి ఆ పట్టుదలతో ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను, తండ్రి రావద్దన్నాడు. ఆ తండ్రి మెచ్చే కొడుకుగా తయారవ్వాలని అంత కఠిన శిక్షలు. ఎప్పుడైతే ఆ కఠిన శిక్ష భరించాడో గురువే మెచ్చుకొని తనకి స్పెషల్ గా నేర్పించడానికి రెడీ అయ్యారు. ఒక అతీంద్ర శక్తులు నీకొచ్చాయి, కానీ అవి దేనికి నువ్వు ఉపయోగించక నిన్ను రెచ్చగొడతారు. నీకు నిజంగా శక్తి ఉంటే చూపుతా. అయినా సరే నీ శక్తి విశ్వం కోసమే, స్వార్థం కోసం కాదు. నీ సాధన చేస్తూ ఉండు, నీకింకా నువ్వు చేయవలసింది ఎంతో ఉంది. ఇలా 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 అంటే ఒక గురువు దగ్గర విద్య నేర్చుకోవాలంటే ఎన్ని భరించాలో చూడండి. అలాంటిది మనకి మన గురువు గారు అన్ని సారాంశాలని పట్టుకొని 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 ఫిల్టర్ చేసి వడకట్టి చక్కగా దివ్యామృతాన్ని మనకి ఇచ్చారు. ఈ దివ్యామృతం ఈజీగా
అందింది. అంటే ఈ జన్మ పరంపర ఉంటేనే అందుతుంది. మరి ఈ జన్మలో మనకంటూ ఒక తట్టు లేపాలిగా. అలాంటి విద్యను మనకిచ్చారు. సమయం క్షణకాలం వృధా చేయకండి అని చెప్పారు. సద్వినియోగం చేసుకోమన్నారు. మనతో మనం మమేకం. ఏ రోజు ఇది ఆర్డర్ చెప్పలేదు సారు. స్వేచ్ఛ. ఒక పక్షులు పశుపద ఎలా ఎగురుతాయి గాల్లో, ఎంత హాయిగా ఉంటాయో అలా మనకి స్వేచ్ఛనిచ్చారు సారు. నీ సాధన నువ్వు చేసుకో, నీకు వీలైతే చెప్పు, నీ దగ్గర ఏముందో అది పంచు, నీ కోసమే, ఎవరి కోసము కాదు. నువ్వు ఆనందంగా జీవించు. ఎవరైనా వచ్చి విచారంగా మమ్మకు అన్ని కష్టాలండి, బాధలండి, ఎవరూ తట్టుకోలేరు, అలాంటివి తట్టుకుంటున్నా అంటే చిపా అనేవారు. ఎందుకంటే ఈ భూమి మీద అవన్నీ లేనిది ఎవరు లేడు. భూమి పర్మిషన్ ఇవ్వదు. భూమి ఇస్తుందా పర్మిషన్? ఏ పని లేకపోతే ఇక్కడేం పని, నువ్వు అక్కడే ఉండు, ఏ లోకంలో ఉన్నా అక్కడే ఉండు. చూసారు, ఇలాంటి సత్యాలు ఏ గ్రంథాల్లో మనకు దొరుకుతాయి? పాపం చేస్తే నరకం, పుణ్యం చేస్తే స్వర్గం అంటారు, కానీ ఇంత డీటెయిల్ గా ఎక్కడ దొరుకుతాయి? మన సార్ మనకు అందించారు. ఆ లోతు అంతా ఇచ్చారు. ఆ లోతుని మనం పట్టుకుంటే జీవితము చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఇంత కష్టపడి ఇన్ని లక్షల మంది ప్రచారం చేస్తూ, జ్ఞానం చేస్తూ, ఇంత కోట్ల మంది ప్రపంచ శాంతి కోసం కోరుతున్నా ఇంకా ఎంతో శుద్ధి చేయవలసింది ఉంది భూమి మీద. ఎంతో ఉంది. మనం చూస్తున్నాం, మన ధ్యాన గ్రూపులు కలిసినప్పుడు అంతమంది కనబడుతున్నారు. మనం విడిగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చూడండి, ఎక్కడుంటున్నారు? మాయా 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 ప్రపంచంలో ఉంటున్నారు. దేహానికి ఏం కావాలో చూస్తున్నారు, ఇక్కడ ఉండడానికి ఏం కావాలో చూస్తున్నారు. దానికి మించి వినడానికి కూడా రెడీ అవ్వట్లేదు. కొంతమంది అంటారు, ధ్యానం మాకు ఎప్పుడో తెలుసండి, కానీ ఇప్పటి నుంచి ధ్యానంలోకి వెళ్ళిపోతే కోరికలు అయిపోతాయి, సంపాదనల మీద యాతనలు తగ్గిపోతాయి, స్వార్థం లేకుండా బతకాలంటే అవ్వదు, ఈ శాకాహారంగా ఉండాలంటే తిండి కూడా శుభ్రంగా తినపోతే ఇంకెందుకండి, ఇలాంటివన్నీ చెప్తారు. అందుకే మేము వినడానికి కూడా రెడీ అవ్వలేదండి, వింటే మారిపోతామేమో. చూసారా, ఇలా ఉంది పరిస్థితి. అందుకే గురువుగారు చెప్పారు, ఇందులో ఈ విద్యలో నిలబడాలంటే ఆషామాషి కాదు. దీంట్లో ఫిల్టర్ అవుతూనే ఉంటారు, ఫిల్టర్ అవుతూనే ఉంటారు. ఇందులోంచి అందులో ఏముందో, అందులోంచి అందులో ఏముందో, అందులోంచి అందులో ఏముందో అని. అలాగని ఎవరు ఇది కాదు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో అన్ని అనుభవాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అక్కడ ప్రయాణం చేస్తున్నారు. అందువల్ల అందుకే పత్రిసారు అన్ని రైట్ రైట్ రైట్. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత, నువ్వు ఏం చేసుకుంటావు అదే నీతో వస్తుంది. ఆయనకేమైనా అవసరమా? నువ్వు ఎక్కువ సాధనే చేస్తావో, సాధన పంచుతావో, పిరమిళ్ళే కడతావో, డొనేషన్లో ఇస్తావో, శాకాహార ప్రచారమే చేస్తావో, అది నీ ఇష్టం. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. ఎంత గొప్పగా ఇచ్చారు చూడండి. అంతేగాని ఇలాగే అలాగే చెయ్యి, ఎక్కడ ఏ రూలు లేదు. ఆ రూల్ అంటే ఈరోజు ప్రపంచం అంతా సార్ తిరిగేవారా? అయ్య బాబాయ్, గురువు దగ్గరికి వెళ్తే చాలా కఠినంగా ఉంది, ఇలా కూర్చోమంటాడు, ఇలా ఉండమంటాడు, ఇలా పరిగెట్టినవాడు, ఈ రూల్స్ అన్ని మనం భరించలేమని ఎన్నో సొసైటీల నుంచి కూడా ఇందులోకి వచ్చారు. కరోనా టైంలో వందల మంది నాకు ఫోన్ చేసేవారు. పిఎంసి చూసి, మేడం మీ గురువుది, మీ యూట్యూబ్లో మీది కూడా చూసాం, మీ గురువు పద్ధతి బాగుంది మేడం, ఎందుకంటే మీ ఇంట్లో ఉండండి, మీకు నచ్చిన సమయం చేసుకోండి, వీలైతే పంచండి అని ఎంత సింపుల్గా ఒక్కొక్కరు అనుభవాలు వింటుంటే ఈ ధ్యానంలో ఉండి ఇవన్నీ ఎలా సాధించారు వీళ్ళంతా అనిపించింది. మేడం ఈ ధ్యానంలో ఆలోచన లేని స్థితిలో ఉండాలంటే ఎలా, ఏకాగ్రత చేయాలంటే ఎలా, ఈ ధ్యానంలో ఎదగాలంటే ఎలా అని ఎంతో మంది ఫోన్లు చేసేవారు. చూసారా, చెప్పేవారు, మేము వేరే వేరే సొసైటీలో ఉన్నామండి, మాకు అన్ని తెలుసు, ప్రవచన అన్ని వింటున్నాం, కొంచెం ధ్యానంలో కరెక్ట్గా ఎలా వెళ్ళాలి, స్ట్రైట్గా కూర్చోవాలా, మరి ప్రయత్నం చేసాం, యూట్యూబ్ చూసి నిద్ర వచ్చేసింది, ఆలోచనలు వచ్చాయి, వంగిపోతా ఉన్నాం, కరెక్ట్ కాదేమో, తప్పు చేస్తే ఏమో అని భయం వేసింది మేడం అని ఇలా ఎంతో మంది చేశారు. ఆ గురువుని చూడండి, ఆ గురువు యొక్క స్థితి, గురువు యొక్క మాట, గురువు యొక్క పద్ధతి ఎంత సింపుల్ గా ఉందో, ఎంత హాయిగా ఉందో. అదండి చూసి నేర్చుకోవటం, అది ఆచరణ. అందుకే పత్రిసారి యొక్క పదాలు మనకు ఆనందాన్ని ఇచ్చాయి, మార్గాన్ని చూపాయి. నేను ధ్యానం మొదలు పెట్టిన తర్వాత ఆ సత్యవతి మేడం చూసి వచ్చేసాను.
ఏమి నాకు తెలీదు. ఈ శ్వాస మీద ధ్యాస తెలీదు. ధ్యానం ఇలా చెయ్యాలో తెలీదు. ఆమె మోడల్ చూసొచ్చి మొదలుపెట్టా. కానీ అంతరాత్మ ఎన్ని జన్మల నుంచో ఉన్న ఆ యొక్క శక్తి మేలుకొంది. చేసిన రోజే ఓ పుస్తకాలు తెలీదు, గురువు తెలీదు, మాస్టర్ తెలీదు. సాధన మొదలు పెట్టేశా. ఆ సాధనలోనే నా ఆత్మ ఓపెన్ అయిపోయింది. నాకు చిన్నప్పటి నుంచి అమ్మవారి భక్తురాలు కాబట్టి సాక్షాత్ అమ్మవారు ఎప్పుడు దర్శనమిస్తూ ఉండేది నాకు. ఆ అమ్మవారితోనే అన్ని షేర్ చేసుకునేదాన్ని. ఆ అమ్మవారి కళ్ళలో కనబడుతూనే ఉండేది. హిమగిరి శిఖరాలు, ఎన్నో లోకాలు, ఎందరో దేవతల్ని చూపించేది. అంతా మౌనమే. అప్పుడు మనకి ఇవన్నీ తెలియదు. ధ్యానంలోకి వచ్చాక కూడా నాకు తెలీదు. ఈ సూక్ష్మ శరీర ప్రయాణము, ఆత్మ సంచారం ఏం తెలీదు. ధ్యానంలో ఒక కళ్ళంటోది వస్తుంది. బాగుంది. రోజు చాలా బాగుందని కూర్చునేదాన్ని. నా జీవిత విధానము, నా భూమి మీద నా జీవితం ఎలా వెళ్తుంది క్లియర్‌గా చెప్పకుండా తట్టుకొని నిలబడి ఆత్మస్థితిని పెంచుకుంటూ వచ్చిన లక్ష్యం వైపు ప్రయాణం చేస్తామని చెప్పేవారు. ఆ పదాలకు అర్థం కూడా తెలీదు. వినేసేదాన్ని. ఎవరికి చెప్తాం? ఎవరు తెలీదు. ఎవరికి చెప్పినా ఎవరు అర్థం చేసుకుంటారు? అందువల్ల నాతో నేనే, నాతో నేనే, నాతో నేనే. చూసారా? ఆ ఎన్నో అనుభవాలు, ఎన్నో అనుభవాలు, ఎన్నో ఆనందాలు, ఎంతో ప్రకృతి సౌందర్యాలు, ఎందరో పైలోకవాసులు. కానీ సాధన మాత్రం చేసేదాన్ని గంటలు, గంటలు, గంటలు. ఏమీ తెలియకపోయినా వచ్చిన వాళ్ళందరికీ ధ్యానం చెప్పేదాన్ని. చూసారా? పంచుతుంటే పెంచబడుతుంది. నేను ఎప్పుడైతే పంచుతూ ఉన్నానో నాలోంచి నాకే తెలియలేని ఎన్నో పదాలు బయటకొచ్చాయి. ఈ ఈ అనుభవ ధ్యానాలన్నీ లోపల నేను కలలో వచ్చి ధ్యానం అనే కలలో వచ్చినవన్నీ కూడా ఎన్నో విషయాలు బయట చెప్పేదాన్ని. ఎందుకంటే అలాంటి భక్తులు వచ్చేవారు. కూర్చోగలే మేడం నాలాంటి వాళ్ళు కనబడుతున్నారు అనేవారు. అలాంటి వాళ్ళకి ఈ అనుభవాలు ఉపయోగపడతాయని చెప్పేదాన్ని. ఎలా? అది కూడా స్మూత్‌గా మనం ధ్యానం చేస్తే రంగులు కనబడతాయి. భగవంతుడు కనబడతాడు. నిజమైన భక్తులం అవుతాము. ఇలా ఎందుకంటే నాకు అప్పటికి అదే తెలుసు కాబట్టి అదే పనిచేదాన్ని. నా కర్తవ్యము ఇంకా జోష్‌గా ఉండేది. ఇంకా అప్పుల్లో చాలా బాధ్యతలు, చాలా పనులు. అస్సలు ఖాళీ ఉండేది కాదు. అప్పుడంతా కొంచెం ఆ సంసార సాగరము. ఇదంతా చేస్తుంటే హెవీ పవర్ యాడ్ అయిపోయేది. అసల నా శరీరం ఇంత బాగా ఎలా పనిచేస్తుంది? ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నాను? కర్తవ్యాలన్నీ ఎలా చేయగలుగుతున్నాను అంటే, ఇది రాత్రులు ధ్యానంలో కూర్చుంటున్నాను. టైం ఉంటే కళ్ళు మూసుకొని కూర్చుంటున్నాను. అమ్మ కామాక్షిదేవి ఈ ధ్యానంలో బాగా ఎదగాలని కూర్చుంటేదాన్ని అప్పుడు. నాకప్పుడు తెలీదుగా 5 ఇయర్స్ ఈ పూజ ఇది ఏం తెలీదు. ఎప్పుడు ఎలా చేస్తామో అలా శుక్రవారం దేయడమల్ల ఏదో పాటలతోనే నా భక్తంతా పాటలతోనే. పాటలు పాడుకుంటూ అలా కూర్చొని అమ్మ కామాక్షి ఈ ధ్యానంలో బాగా ఎదగాలి. ఎక్కువ సమయం ధ్యానం చేయగలగాలి. అనుకొని అలా తన్మయత్వంతో ధ్యానం. చూసారా ఇక్కడ గురువు తెలీదు, మాస్టర్స్ తెలీదు, పుస్తకాలు తెలీదు, సూక్ష్మ శరీర ప్రయాణం తెలీదు. ఏమీ తెలియకపోయినా సమయాన్ని సాధనకు ఉపయోగించాను నేను. సమయమే సాధన చేసుకున్నాను. అది నాకు ఉపయోగపడింది. అనుక్షణము సమయం ఉంటే నాకెప్పుడు కూడా అందరూ లేడీస్‌తో మాట్లాడాలి, ఎక్కడో సినిమాలకి ఇవన్నీ నాకు అలవాట్లేదు. ఎళ్తే అంతే సినిమాకి వెళ్ళటము, షాపింగ్‌కెళ్ళినా, సినిమాకెళ్ళినా అన్నీ మా వారితోనే. అందువల్ల ఇరుగు పొరుగుతో మాట్లాడ్డాలు ఇవేం ఉండేవి కాదు. నాదంతసేపు పనైపోతే అమ్మ కామాక్షి అని భక్తిలో ఉండేదాన్ని. ధ్యానం అందాక ధ్యానంలో ఉండడం అలవాటయింది. అందుకే నాకెప్పుడు ఒంటరితనము ఇది అనిపించేది కాదు. ఇంటికి నిత్యము జనం వస్తా ఉండేవారు. అప్పుడు భక్తి గురించి చెప్పేదాన్ని. అది అడగడానికి వచ్చేవారు. భక్తి గురించి చెప్పినాడు భక్తి అడగడానికి వచ్చేవారు. ధ్యానం కోసం చెప్పినప్పుడు ధ్యానం కోసం వచ్చా. అందుకని నిత్య కళ్యాణం మా ఇల్లెప్పుడు. అందువల్ల నిరంతరం మాట్లాడితే అవే వచ్చేయి. వింటే అవే. కళ్ళు మూసుకొని సాధన. మరి సమయం ఎంత అద్భుతంగా జరిగింది. అలాగే ప్రతి ఏ చోటకి అయ్యో ధ్యానంలోకెళ్తే అన్ని వదిలేస్తారనేది లేదు. అన్ని ఫంక్షన్‌లకి, పార్టీలకి అన్నిటికి వెళ్ళేవాళ్ళం. ఈ శరీరంతో ఇక్కడ ఈ అనుభూతులు పొందడానికి వచ్చాం కాబట్టి అన్ని చేసేదాన్ని. ఆత్మతో ఎప్పుడు కూడా ఆ తన్మయత్వంతో ఉండేదాన్ని. అందుకే నాకు కాలం చాలా విలువగా జరిగింది. కాలం విలువైందని గురువు చెప్పాక తెలిసింది. కానీ గురువు చెప్పక ముందే ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం మొదలైంది.
నేను పత్రి సార్ చెప్పిన ప్రతిదీ నేను విన్నప్పుడు, అరే ఇది నేను పాటించాను, అరే ఇది నేను ఆచరించాను, అరే ఇది నేను పంచాను ముందే. పంచుతుంటే పెంచబడుతుందని గురువు చెప్పేవారు. నేను ముందే నేర్చుకుని వెంటనే పంచడం మొదలైపోయింది. ఆ పంచటం వల్ల పెంచబడింది నా యొక్క స్థితి, నా యొక్క సాధన అని అర్థమయ్యింది. అలాగే సమయమే సాధన అని గురువు చెప్పింది. అబ్బా, ప్రతి క్షణం కాలాన్ని సద్వినియోగం చేసుకున్నాను. ఇలా సార్ చెప్పిన ప్రతి పదము కూడా ఒకే ఆచరణ జరిగిందని ఒక నిర్ధారణ వచ్చేది. మంచి బుక్స్ చదవమని వారు సారు. ఆ బుక్స్ చదివినప్పుడు, ఆహా ఈ బుక్ లో ఉన్నది నాకు జరిగిందే అప్పుడు సూక్ష్మ శరీర ప్రయాణంలో, ఈ బుక్ లో ఉన్న ఆరా నేను చూసుకున్నానే, ఈ బుక్ లో ఉన్నట్టే నేను పదాలు చెప్పానే, అలా ఒక నిర్ధారణ, ఇంకా క్లారిటీ వచ్చేసేది. అందుకే సారు నిత్య సత్సంగం చేయమంటారు, ఒకరి అనుభవాలను ఒకరు పంచుకోమంటారు, మంచి పుస్తకాలు చదవమంటారు. సమయం వృధా చేయొద్దు. నువ్వు ప్రయాణంలో ఉన్న, ఇప్పుడు ఎన్నో ప్రయాణాలు, ఇప్పుడంటే నేను ట్రైన్కే కానీ బస్సు ఎక్కువ ఎక్కట్లేదు. ఎందుకంటే ఈ శరీరం అంతా కూడా ఆ ఎనర్జీతోని తేలిగ్గా హాయిగా అయిపోయింది. అందువల్ల సిట్టింగ్ కన్నా ఆ తన్మయత్వంతో కూర్చోవచ్చు, పడుకోవచ్చు. ట్రైన్ అయితే వాష్రూమ్, వాటర్ ఎక్కువ తాగుతున్నాం కాబట్టి ట్రైన్ సదుపాయంగా ఉంటుంది వాష్రూమ్ కట్లకి అని చెప్పి ఇప్పుడు ఎక్కువ ట్రైన్. అప్పుడైతే పిలిచేవారు అప్పటికప్పుడే. ట్రైన్స్ ఎక్కడ దొరుకుతాయి? మేడం రేపు క్లాస్ ఇస్తారంటే ఓకే, ఈ రోజు బస్ టికెట్ తీసుకొని 12 గంటలు ఒక్కరిదాన్నే, 10 గంటలు, 15 గంటలు, 12 గంటలు, 5 గంటలు, ఇలా ఎవరు ఎక్కడికి పిలిస్తే వెళ్ళిన చోటకే 4-5 సార్లు. ఒక్కరి కోసం వెళ్తే 10 మంది, 10 మంది కోసం వెళ్తే 50 మంది, 50 మంది కోసం 200 మంది రెడీ అయ్యి యాత్రలకు వెళ్తారు అందరూ. నేను ధ్యానయాత్ర చేస్తున్నా, ఇష్టంతో, జోష్తో, ఖుషీగా ఆ ప్రయాణంలో కళ్ళు మూసుకొని కూర్చుండిపోయేదాన్ని. ఓ మాస్టర్, ఓ పైలోక వాసులారా, నా ప్రియమిత్రులారా, నక్షత్ర వాసులారా, ఆ స్టాప్ కూడా నాకు ఎక్కడో తెలియదు, ఆ స్టాప్ వచ్చే ముందుకి తెలుగు రావాలి అనుకొని ఆ వాటర్ బాటిల్ ఎటు వెళ్ళిపోయేది, హ్యాండ్ బ్యాగ్ ఎటు వెళ్ళిపోయేది, నా బ్యాగ్ ఎటో ఉండేది, కరెక్ట్ గా తెలుగు వచ్చేది. ఒక్క 10 నిమిషాల్లో, అరగంటలో స్టాప్ వస్తాను. అయ్యో వెళ్ళిపోయిందేమో అని ఆ కండక్టర్ డ్రైవర్ని, ఏమి ఈ ఊరు వచ్చేసింది అంటే, ఇంకా రాలేదమ్మా అనేవారు. నాకు తెలియదండి, అక్కడ ఆపండి అని చెప్పేది. అలాంటి ప్రయాణము ఏకదాటిగా 10 సంవత్సరాలు తిరుగుతూనే ఈ రోజు అన్ని ప్లేసుల్లో వందలాది మంది, వేలాది మంది రెడీ అయ్యారు. నేను ఎక్కడికి వెళ్ళిన సమంగా నాకే గుర్తులేదు, కానీ వాళ్ళు ఫోన్ చేసి అప్పుడు వచ్చారు కదా 10 ఏళ్ల క్రితం, 5 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం అని చెప్తూ ఉంటారు. ఈ రోజు మా దగ్గర 10 మంది తయారయ్యాం, 100 మంది తయారయ్యాం, 1000 మంది తయారయ్యాం అని చెప్తారు. ఎంత ఆనందం! ఈ పుడమ తల్లికి, భూమాతకి ఇలాంటి బిడ్డలు తయారయ్యారా, ఇంతమంది మేలుకున్నారా, తిరిగి వచ్చినందుకు ఆ కష్టానికి ఫలితం దక్కింది. ఏది కష్టపడకున్నా రాదు. నేను వచ్చిన లక్ష్యం వైపు నాకు తెలియకుండానే ప్రయాణం చేశాను. ఈ రోజు ఎంత పెద్ద కుటుంబం ఈ ప్రపంచంలో ఎక్కడ అడుగు పెట్టినా, ఈ దేశంలోనే కాదు పై దేశాలు కూడా, అమ్మా రండి 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 పిలిచి పిలిచి ఊరుకున్నారు. ఎప్పుడొస్తారు? ఓ 3 నెలలు ఉండిపోండి. నాకు ప్రస్తుతానికి భారతదేశం సంచరిస్తున్నాము, ఎక్కడెక్కడో కొండలు, కోనలు, అడవులు. ఇక్కడ ఏముంది? పత్రిసారి ఏం చెప్పారు? మన దగ్గర విద్య ఉంటే పిలుస్తారు, లేకపోతే ఎవరో. ఆ విద్య నా దగ్గర ఉంది కాబట్టి ఈ రోజు లాయరా, పోలీసా, కలెక్టరా, ప్రపంచకర్తల, ఈ భూమండలాన్ని ఎక్కడెక్కడి నుంచో పిలుపులు. ఎంత ప్రేమతో, ఎంత ఇష్టంతో. చూసారా? మన సొంత మనుషుల దగ్గరైనా మనం అంత ఫ్రీగా ఉండలేము, మన సొంత బంధువుల దగ్గరైనా మనం అంత ఫ్రీగా ఉండలేము. కానీ మన ధ్యానం మాస్టర్స్ ఈ వసుదే కుటుంబం దగ్గర నచ్చింది తింటాం, నచ్చింది తిరుగుతాం, ఒకే మంచమే పడుకుంటాం, ఒకే ప్లేట్ లో తింటాం, ఏది మనసులో పెట్టుకోకుండా మాట్లాడుకుంటాము. ఎంత ఫ్రీడమో! ఒక బెస్ట్ ఫ్రెండ్స్ వస్తే చాలు, మీరు వస్తున్నారా, రండి రండి అంటాము. బంధుత్వం దగ్గర కూడా దొరకనిది మనకు ఆత్మధ్యానంలో దొరికింది. ఎంత ఇష్టంతో, స్మైల్తో. ఎక్కడో ఉన్నాళ్ళు మనల్ని ఎందుకు పిలాలి? అంత ఇష్టంగా స్పెషల్ రూముల్లో మనల్ని ఎందుకు కూర్చోబెట్టాలి? దగ్గరుండి అంతంత ఖర్చు పెట్టి మనకి ఎందుకు టికెట్లు తీయాలి? వాళ్ళ లోపల కూడా ఆ అంతరంగ ఆనందం ఉంది. వాళ్ళ లోపల కూడా నేను ఏ విధంగా విశ్వానికి ఉపయోగపడగలను చూస్తారు. నేను ఏ విధంగా ఒక మాస్టర్ని పిలిచి 10 మందికి అందించాలి అని చూస్తారు. అగో అది చూసి మనందరం కూడా వెళ్తూ ఉంటాం. ఎందుకంటే అరే వాళ్ళ ఇంట్లోంచి కదలలేని మనుషులు, అలాంటి వాళ్ళు అందరినీ పిలిచి భోజనాలు పెట్టుకొని
మన యొక్క ఆత్మజ్ఞానాన్ని వాళ్ళకి అందించాలని చూస్తున్నారు, లేదా ఇంటింటికి పోయి బతిమాలి పిలుచుకొచ్చి కూర్చోబెట్టి మన యొక్క ఆత్మజ్ఞానాన్ని అందింపజేయాలని చూస్తున్నారు. దానికోసమైనా వెళ్ళాలని వెళ్తూ ఉంటాను నేను. చాలా ప్రాంతాలు వెళ్ళినప్పుడల్లా ఒక్కోసారి అయితే నాకు ఆ జర్నీ, బాబోయ్ ఈసారి ఇంక నెక్స్ట్ ఎవరు పిలిచినా ఒప్పుకోనని, మళ్ళీ వెంటనే బోలా శంకరుడిలాగా మేడం వస్తారా ఇలాగా, ఓకే ఎక్కడని కూడా అడగం, రెడీ అంటాం. ఎందుకంటే ఆ లోపల ఆత్మ యొక్క వచ్చిన లక్ష్యం అది. శరీర పరంగా మనం అనుకోవచ్చు మళ్ళీ అంత ప్రయాణం చేయాలని. ఇప్పుడు వచ్చాము 20 రోజులు హైదరాబాద్ లో, ఆ చుట్టుపక్కలంతా యూట్యూబ్ లో చూసి కనెక్ట్ అయిన వాళ్ళ క్లాసులు ఇవన్నీ జరుగుతూ ఉంటే వెళ్ళాం. వరంగల్, హైదరాబాద్ ఆ చుట్టుపక్కల చేసుకొని మళ్ళీ వచ్చి అనకాపల్లి వెళ్ళి, అనకాపల్లిలో కామాక్షి దేవి, నా చిన్నప్పుడు గుళ్ళో తిరిగిన కామాక్షి దేవి గుళ్ళో పెడితే అక్కడ క్లాసు, లీలమణి మీద అరిపాలు, అందరు కొత్త వాళ్ళు. అలా రోజుకి ఇటు ఆ పుట్టిల్లు, పాప, మనవలు అందరినీ చూసుకుంటూ వాళ్ళ మధ్యనుంటూ మధ్య మధ్యలో వెళ్ళిపోయి క్లాస్ చేసి వచ్చేయడం. అంటే ఎక్కడున్నా వైభోగం, ఎక్కడున్నా వైభోగం మన జీవితం. ఎందుకంటే ఆ విద్యని ఆడకు కావలసిన వాళ్ళు పిలుస్తూ ఉంటారు, మాకు అందించండి అందించండి. ఎల్లప్పుడూ మనం తెలుసుకున్న విద్యను పంచడానికి రెడీ. విలేజ్లకి వెళ్తే ముసలి వాళ్ళు కాళ్ళు చాపుకొని 70-80 సంవత్సరాల వాళ్ళు కూర్చొని, అమ్మా ఇంత మంచి మాట చెప్పినందుకు ధన్యవాదాలు. ఎందుకంటే ఎప్పుడు కొడుకు చూడలేదు, కోడలు చూడలేదు, లేకపోతే చిన్నప్పటి నుంచి అన్ని కష్టాలు పడ్డాం, ఇప్పుడు ఇలా ఉంది మా బ్రతుకని ఏడుస్తున్న వాళ్ళకి ధ్యానం అందేసరికి వాళ్ళు ఏం చెప్తున్నారు, అమ్మ మా పనులు మేము చేసుకోగలుగుతున్నాం. దేనికి ఇలా జారబడకుండా స్ట్రైట్ చూడండి. చిన్న వయసు ఉన్నోళ్ళు, అరే అమ్మ నువ్వు కూర్చోగలవలేదు గోడ నేనెప్పుడు గోడ జారబండి అమ్మ, చక్కగా కూర్చుంటాను అంటున్నారు. అంటే ఆ శరీరం ఎంత దృఢంగా చేసుకుంటున్నారు. తల్లి ఈ పరమాత్మతో లయం అవడం వల్ల ఈ ప్రాణం ఈ దేహం నుంచి హాయిగా పోవాలని కోరుకుంటున్నామమ్మా, ఉన్నంతసేపు ఆనందంగా జీవించాలని. చూసారా ఎలాంటి మాటలు. అదే మామూలు జీవితం అయితే అయిపోయిన గతాన్ని పట్టుకొని ఆలలగా ఈలీలగా అని మాట్లాడుకుంటూ ఉంటారు. చూసారా ధ్యానం అందటం వల్ల ఈ జన్మలో ఈ మాత్రం చేయడం వల్ల మరు జన్మకి ఇంకా ఉత్తమోత్తమైన జన్మ రావచ్చు. అందుకే పత్రి సారు ఒక దగ్గర ఆశ్రమం పెట్టలేదు, ఒక దగ్గర ఉండిపోండి అనలేదు. ఈ ప్రపంచమంతా ఎవరికి వీలైతే సంచరించండి అన్నారు. అందుకే ఎనీ టైం రెడీ. నేను ఈ భారతదేశం అంతా ఈ 15 ఏళ్ళు సంచరించటం వల్ల ఎంతో మంది కారణ జన్మలు నేను దర్శించాను, ఎంతో ప్రేమమూర్తులు దర్శించాను, నిస్వార్థమైన దివ్యమూర్తులను దర్శించాను, వసుదే కుటుంబం అంటే ఏంటో అర్థమయ్యే వాళ్ళని దర్శించాను. అక్కడ నేను అనేది లేకుండా ఆ పని చేసే వాళ్ళని దర్శించాను. ఎనీ టైం ఏ టైంలోనైనా ఆ ఆత్మ విద్య కోసం అడిగితే చెప్పే వాళ్ళని దర్శించాం. ఈ భూమండలాన్ని నిగూఢమైన దివ్య దర్శనాలు చూశాను. ఎందరో వ్యాస మహర్షి, వశిష్ఠముని, పరశురాముడు, ఇలా ఎందరో మహర్షులు నిర్మించిన ఆ స్వయంభూ దేవాలయంలో చూసాం. ఎన్నో కొండ కోనలు, జలపాతాలు. మనం యాత్రలకు వెళ్తే ఏ యాత్రకి వెళ్ళామో అది మాత్రమే చూసుకొని వస్తాం. నేను హిమాలయాలు అన్ని దర్శించాను, నిజమైన పూల తోటలు చూశాను, నిజమైన జలపాతాలను చూశాను. బస్తాలతో ముత్యాల జల్లులు పడినట్టుగా ఆ జలపాతాల కింద కూర్చొని తన్మయత్వంతో ఉండిపోయేదాన్ని. ఎందరో మహర్షుల్ని కనిపించిన దివ్యమూర్తులు చూశాను. ఆ ప్రకృతి మాత ఆకాశవాణి విన్నాము. ఇలా ఎన్నో దర్శించాను, కారణ జన్మలు ఎందరో చూశాను. ఈ ఆత్మ జ్ఞానం వలన మనం ఖాళీగా ఉంటే ఒక ఖాళీ పాత్రలో ఏమైనా వేయొచ్చు. అలా మన లోపల ఖాళీ ఉంటే నిజమైన శక్తి మన లోపలికి ప్రవేశిస్తూ ఉంటది. ఈ భూమి మీద ఎన్నాళ్ళు ఉంటామనేది ఎవరికీ తెలియదు. మన గురువు అలా వెళ్తారా అనుకున్నామా? రావటమైనా తెలుస్తుంది, ఎప్పుడు ఈ వారంలోనే 2 రోజుల్లోనే ఈ రోజని. పోవటం ఎవరో తెలుస్తుంది. అందుకే సమయమే సాధన. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనునిత్యము. రేపు చేద్దాం ఒక మంచి పని, ఇప్పుడు రేపు ఎల్లుండి అనుకోక్కర్లేదు. ఓకే అవకాశం అంటే త్వరగా చేయటమే. గతంలో ఏమైనా మంచి ఉంటే తలుచుకోవడమే, చెడుందా అక్కడే వదిలే, దానివల్ల ఉపయోగం లేదు. మాట మంత్రం, వాక్క్షేత్రం, ఆలోచన. ఈ వాక్కు ఆలోచన మనం సరిగ్గా ఉపయోగిస్తే అద్భుతాలే, మన జీవితం ధన్యమైపోతుంది. అలాంటి ఒక అద్భుతమైన జన్మ మనది.
అందరిలో ఉన్న పరమాత్మను మనం చూడగలిగితే ఇంకేముంది? అణువణువులో కొలువై ఉన్నాడు పరమాత్ముడు, నీలోనే ఉన్నాడు. మరి మనలో ఉన్నాడు, అందరిలో ఉన్నప్పుడు ఏ రూపంలో అయితేమి అది చూడగలగడం మనకు వచ్చేస్తే ఒక అద్భుతం అయిపోతుంది మానవ జన్మ. నిరంతరము ఏదో పనిలో నిమగ్నం అవ్వాలి. ఎప్పుడు మనం ఖాళీగా ఉన్నామా, అవసరం లేని ఆలోచనలన్నీ వచ్చేస్తాయి. ఇలా తలుపు దగ్గర కూర్చొని తలుపు తీయగలనే లక్షల మంది తోసుకొచ్చినట్లుగా ఆలోచనలు తోచుకొచ్చి అవి అవసరమైనవి వస్తాయా? సరికాని వస్తాయి. అందుకే ఎప్పుడు బిజీ, ఆధ్యాత్మిక బిజీ. నాకు అందుకే ఎప్పుడు ఎవరు ఫోన్ చేస్తున్నా ఏదో సైలెంట్లో ఉంటే, జూమ్లో ఉంటే ఇలా క్లాసులు తప్ప ఎనీ టైం ఫోన్ తీస్తాను. ఎందుకంటే వాళ్ళు ఏదో తెలియక తెలుసుకోవాలని చేస్తారు. వాళ్ళకు చెప్పినప్పుడు మన జ్ఞానం కూడా పెరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మనకు కూడా కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిరోజు కొత్త విషయాన్ని తెలుసుకో అంటారు సారు. ఆ కొత్త కొత్త విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. అది ఎంత ఎదిగినా ఎంతో తెలుస్తూ ఉంటుంది. అందువల్ల అనునిత్యం 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 ఆనందమే. మానవ జన్మ ఇక్కడ ఏడవడానికి, బాధపడడానికి, ఎప్పుడు పోతాను రా దేవుడా అని ఏడవడానికి రాలేదు. మనందరం ఈ భూమి మీద వచ్చిన లక్ష్యానికి రెడీగా ఉన్నాము. ఛాలెంజెస్ తో జీవిస్తున్నాము. ఈ విశ్వ కళ్యాణం కోసమే పుట్టాము, విశ్వశాంతి కోసమే వచ్చాము. చేద్దాం. నిజంగా భవబంధాల్లో ఉన్నోళ్ళ కన్నా మనకే ప్రేమ ఎక్కువ ఉంటుంది. అది కుటుంబం వైపు కానీ, రిలేషన్ కానీ, బ్లడ్ రిలేషన్ కానీ, లేదా బయట వాళ్ళ మీద కానీ అతి ప్రేమ మనకే ఉంటుంది. అందుకే అందరికి క్షేమం మనం కోరుకుంటున్నాము. అందరూ మన వాళ్ళందరూ ఈ సాకారులుగా మారి ఆత్మజ్ఞానులుగా ఉంటే మనకి ఎంత ఆనందం కదా. ప్రతి చోట పండగలా జీవిస్తాం. ఆ నిస్వార్థమైన ప్రేమతో ఎవరు ఉంటున్నారు బాహ్య ప్రపంచంలో? సొమ్ము గుడ్డ కూడా వదలట్లేదు, ఉన్నా తినట్లేదు, ఇతరులకు పంచట్లేదు. జన్మ అలా ఉంటుంది. మరి ఏంటంటారు దీని యొక్క చరిత్ర? అందుకే మన జీవితము మనం అద్భుతంగా మార్చుకోవాలి. అనునిత్యం ఆనందమయం చేసుకోవాలి. లోక కళ్యాణం కోసం వచ్చాం అనొచ్చు. మీరేం ప్రపంచాన్ని ఉద్ధరించేస్తారా, మీ వల్లే జరిగిపోతుందా అనొచ్చు. కానీ మన స్థితి ఏంటో మనకు తెలుసు. ఈ రోజుల్లో పక్కింటోళ్ళు బాగుండాలని ఎవరు కోరుకోవట్లేదు. మరి మనం ఎంత ఒక పని చేయప్పుడు, మీరు మహిళా చైతన్యం ప్రోగ్రాములు చేస్తున్నారు, దాని తెర వెనకతలు ఎంత పని ఉంటుంది, ఎంత ఉంటుంది? నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ప్రతి మాస్టర్ ఇన్వాల్వ్ అవుతారు. ధనం పరంగా, సేవ పరంగా, అక్కడ చేసే ఆ మూమెంట్ అంతా కూడా కరెక్ట్ గా జరగాలని ఒక ఎనర్జీ లెవెల్ పరంగా ఎందరినో రిక్వెస్ట్ ఒక బుద్ధుల్లా తయారైపోయి భిక్షాటన. అక్కడ అన్ని వదిలేసి భిక్షాటన చేయడం అంటే మాటలా? వాళ్ళు తిట్టుకున్నా, పొగుడుకున్నా బలవంతంగా వెళ్ళి మీరు కూడా ఎంతో కొంత వెయ్యండి, చెయ్యండి అంటే అక్కడ ఇచ్చినందుకు వాళ్ళకి పుణ్యం వస్తుంది. కానీ మీరిక్కడ ఎన్నో వదిలి చెయ్యాలి ఆ పని. ఇచ్చినందుకు వాళ్ళ పుణ్యఫలం ఉంటుంది. కానీ అడగడం అనేది మామూలు విషయం కాదు. అంత పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తున్నారంటే దానికి ఎంత తెర వెనకాతల పని. ఇదంతా దేనికోసం చేస్తున్నారు? దీనికి ఏమైనా మీకు కోట్లు వస్తాయా? లేకపోతే అక్కడ ఏమైనా సన్మానాల ప్రపంచంలోని మీ పేర్లు రికార్డ్ చేసేస్తారా? లేదు, అక్కడ రికార్డ్ అవుతాము. ఇక్కడ తృప్తి, ఆనందం. మనిషి జన్మగా పుట్టినందుకు ఏదో ఒకటి చెయ్యాలి. పుడతారు అందరూ, కానీ కొందరే జన్మ సార్థకం చేసుకుంటారు. ఆ కొందరిలో మనం ఉన్నాము. అది ఇక్కడ స్పెషల్. పుట్టుతాము, పోతాము. తిని పడుకోవడానికి అయితే జన్మ ఎందుకు? ఇక్కడ ఏదో ఇంకా ఉన్నత స్థితి పొందడానికి మనం వచ్చాము. ఆ ఉన్నత స్థితి పొందడానికి ఈ లోక కళ్యాణ పనులు చేస్తున్నాము. చూసారా? ఒకసారి పొగడొచ్చు, ఒకసారి తిట్టొచ్చు, ఒకసారి అవమానం చేయొచ్చు. ఎందుకంటే ఇవన్నీ నేను ఎదుర్కొన్నాను. వెళ్ళిన చోటల్లా అందరూ ధ్యానయోగులు ఉండరు. అందరిలో ప్రశ్నలు వేస్తారు, సమాధానం చెప్పాలి. ఇది రైటా, అది రాంగా, దేవుడే లేడంటారు, మీరేంటా అని అడుగుతారు. ఏ శాకాహారం ఎందుకు తినాలంటారు, మేము తినము అంటారు. ఇలా నానా రకాల ప్రశ్నలు సమాధానాలు చెప్పుకుంటూ ఎన్నో చోట్ల అవమానాలు ఎదుర్కొంటూ. ఎందుకంటే నేను ఎప్పుడు ఒకటే అనుకుండేదాన్ని, ఒక తల్లికి 4 బిడ్డలు ఉంటే ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటారు. ఒకడు ఉత్తముడు అవ్వచ్చు,
ఒక ఆధ్యాత్మిక యోగి కావచ్చు, ఒక ద్రవిడి కావచ్చు, ఒకడు ఏమీ తెలియని మూర్ఖుడు కావచ్చు. ఆ తల్లి అందరినీ సమానంగానే చూసుకుంటుంది. బాగులేనోళ్ళు ఇంకా బాగుండాలని కోరుకుంటుంది ఆ తల్లి. అలాగే పైకెళ్ళామంటే అనేక రకాలుగా వస్తారు, అడుగుతారు. అందువల్ల ఓపికగా అక్కడ సమాధానం చెప్పడం జరిగేది. తర్వాత వచ్చేసిన తర్వాత వాళ్ళు మారి మళ్ళీ పిలవడం జరిగేది. అయ్యో! నన్ను అవమానిస్తున్నారు, బాధ పెడుతున్నారు. నా సార్జీలు కట్టుకొని మరీ ఎళ్తున్నాను. ఎందుకు అవసరమా ఇదంతా నాకు? అని మానేసుంటే ఈరోజు ఇంత ప్రపంచానికి మనం పంచే విద్య రానిచ్చేదా? ఈరోజు ఇంత పెద్ద కుటుంబం దొరికేదా? అందువల్ల ప్రతి చోట రకరకాలుగా ఉంటుంది. కానీ మన జన్మ ఒక అద్భుతమవుతుంది. అనునిత్యం పత్రి సార్ చెప్పేవారు. ఎన్నో ఇతిహాసాలు మనకు చెప్పారు. గుర్రం కథ చెప్పారు. ఆ! ఒకరిని కొట్టి తన్నేసి, "ఈ పిల్ల కడుపోవడానికి నువ్వే కారణమా?" అంటే, అప్పుడు నవ్వి ఊరుకున్నాడు. "అరే గురువు నువ్వు కాదు. ఈ అమ్మాయిని ఎందుకు అప్పుడు నిజం చెప్పలేదంటే" అప్పుడు ఊరుకున్నాడు. ఎందుకు? అది నేను చెయ్యలేదు. వాళ్ళు ఏమనుకుంటే నాకు అనవసరము. నా స్థితిలో, నా సాధనలో, నా మార్గంలో నేనున్నాను. మీకు చెప్పినా ఆ టైం అర్థం కాదు. సారు సమయానికి తగ్గట్టు చెప్పేవారు. ఎక్కడ ఓర్పుగా ఉండాలి? ఎక్కడ ఆ పని చేయించాలి? ఎక్కడ తప్పుకోవాలి? ఎక్కడ సాధనలో ఉండాలి? ఇలాంటి ఎరుకంతా ఇచ్చారు సార్. ఎంత బ్యాలెన్స్‌గా గొప్ప ట్రైనింగు. ఆయన ట్రైనింగ్ అని కూర్చోబెట్టకుండానే మనం ఎలా జీవించాలో తెలియజేశారు. అందువల్ల ఏం వినాలి? ఏం చూడాలి? ఏం మాట్లాడాలి? ఏ ఆహారం తీసుకోవాలి? చూడండి. ఒక గుడికెళ్ళినప్పుడు ఎంత ప్రశాంతత ఉంటుందో, ఓ పిరమిడ్‌లో కూర్చున్నప్పుడు అంతకన్నా ఎక్కువ శక్తి తీసుకుంటాం అని చెప్పారు. నువ్వు నిరంతరం సాధన, ఆలోచన అద్భుతమైతే నువ్వే ఒక పిరమిడు. నువ్వే పెద్ద శక్తి క్షేత్రం. పూర్వకాలంలో మహర్షులు ఈ బాహ్య ప్రపంచంలోకొచ్చి అలా సంచరించి ఎళ్ళేవారట. అలా వెళ్ళటం వల్లే అక్కడ ఎంతో శక్తి ఫామయ్యి, అక్కడ ఎంతో మంచి జరిగేదంట. అందుకే గురువు కూడా నువ్వు పూర్తిగా ఆ సాధనలో నిమగ్నమై, పూర్తి నీ ఆలోచన విధానం అంతా కూడా ఆ విశ్వ కళ్యాణం అయినప్పుడు నువ్వే ఒక మహాశక్తిగా మారిపోతావు. నాకు మాస్టర్స్ పత్రి సార్ నోట్లోంచి వచ్చినవన్నీ ఎప్పుడో హాస్టల్ మాస్టర్స్ నాకు చెప్పేసిన పదాలే ఇవన్నీ. అమ్మ నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది హలో. మేడం. వినిపిస్తుంది ఓకే మేడం. మేడం. ఓకే మేడం. అలాగా ప్రతి క్షణము మన గురువు చుట్టూ తిరగమనలేదు. కానీ మంది తయారయ్యారు చూసారా? కోట్ల మంది తయారైపోయారు. ఎందుకంటే ఆయన నేను ఎలిపేరు చెయ్యండి అని కూడా చెప్పలేదు. అందించేసా. ఎప్పుడైతే ధ్యానం అందించేశారో అది మనం గట్టిగా పట్టుకున్నాం. కోతి పిల్ల కోతిని పట్టుకుంటదట. ఆ తల్లి కోతి పట్టుకోదంట. పిల్ల కోతి పట్టుకుంటుంది. అలాగ మనము పత్రి సార్ ఇచ్చిన విద్యను పట్టుకున్నాం. అందువల్ల మనం అందరం స్ట్రాంగ్‌గా తయారయ్యాం. ఎవరి కోసం? మనం వచ్చిన లక్ష్యం కోసం. మన ఈ భూమి మీదకి ఎందుకొచ్చామో దాని కోసం. దీనివల్ల ఎవరు ఆనందంగా ఉన్నారు? మనమే ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే టైం ఉంటే సాధన చేస్తున్నాం. వీలుంటే పంచుతున్నాం. లేదా సేవ చేస్తున్నాం. లేదా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి పంచుతున్నాం. దీనివల్ల మనకి కాలము ఇంత వేగంగా వెళ్తున్నట్టుంది గానీ ఎప్పుడు బోర్ కొట్టట్లేదు. చాలా మంది అంటారు, "అబ్బా! చాలా బోర్ కొట్టేసిందండి. మాకు సమయమే అవ్వలేదండి. మధ్యాహ్నం ఉదయం వండుకుంటాం, తింటాం, మధ్యాహ్నం పడుకుంటాం, లేయిస్తాం. మధ్యాహ్నం పడుకొని తలనొప్పొస్తదండి." మనకెవరికైనా తలనొప్పులు, ఒళ్ళొప్పులు అంటామా నిద్ర పడుకోపోతే? రాత్రంతా తెలుగేసున్నా మనకు జోష్. ఎందుకు జోషు? నిత్య సత్సంగాలు జరుగుతున్నాయి. నిత్యానందంలో ఉంటున్నాం. నిన్న అనకాపల్లిలో మా తమ్ముడాళ్ళు ఒక యోగా క్లాస్‌కి వెళ్తా ఉంటారు. 10 డేస్ నుంచి మార్నింగ్ 5:00కి "అక్క రా అక్కడోసారి యోగా దగ్గర మెడిటేషన్ టచ్ చేద్దువు గాని" అన్నారు. సరే అనుకుంటున్నాం. రోజు అవ్వట్లే. నేను సాటర్‌డే నైట్ పడుకున్నప్పుడు అనుకున్నా, ఓకే. అక్కడ వాళ్ళు రెడీగా ఉంటే రేపు ఎలాగైనా అవుతుంది. రెడీగా లేకపోతే అవ్వదు. దానికి మనం ఏం చేస్తాం? ఎందుకంటే శిష్యుడు రెడీగా ఉంటే గురువొస్తాడు. నీకు ఆ భోజనం తినడానికి ఇష్టం ఉంటే మనం పెట్టేది తింటారు. లేపోతే ముట్టుకోరు అనుకున్నా. మార్నింగు లేసాము, ఎళ్ళాము. చక్కగా యోగా అయిపోయిన తర్వాత మెడిటేషన్ కూర్చోబెట్టా. వాళ్ళు ధ్యానం అంటే నచ్చదంట. వాళ్ళందరికీ యోగా అంతా చేసేస్తారు. ఆ లాస్ట్‌లో 5 నిమిషాలు ధ్యానం, 10 నిమిషాలు అనేసరికి లేచి ఎళ్ళిపోతుంటారట అందరూ.
నేను ఒకటే చెప్పా కూర్చోబెట్టి, నేను తెలుసుకున్న విద్యని శ్వాస మీద ధ్యాస దేశ సంచారం చేస్తూ పంచుతున్నాను. అయితే ఇక్కడ ఈ విద్యకి కలెక్టరా, కమిషనరా, ప్రపంచకర్త లేకపోతే ఇంకెవరా, బిజినెస్ మ్యానా ఏమీ అనుకోవద్దు దయచేసి. మీ యొక్క టాలెంట్ అంతా పక్కన పెట్టి వింటున్న ధ్యానాన్ని మీ లోపలికి తీసుకోండి. నచ్చితే ఫాలో అయితే మళ్ళీ రమ్మంటే వస్తాను, లేకపోతే ఈరోజు చెప్పేసి బాయ్ చెప్తా అని చెప్పి ధ్యానంలో కూర్చోబెట్టా. ఆ సృష్టి వాళ్ళకి ధ్యానం చేయిస్తూ ఉంటే ఆ ప్రకృతి నుంచి చల్లటి గాలి వస్తుంది అన్నప్పుడు గాలి వచ్చేసింది. ఆ ప్రకృతి శక్తి మన లోపలికి జలపాతాల్లో వెళ్తుంది అన్నప్పుడు చాలా మందికి నీటి శబ్దాలు వినబడ్డాయి అంట. కోకిల కూ కూ అని బయటను పోస్తా ఉంది. అంటే అక్కడ ఆ ఉన్నతాత్మలు ఎంత ఎదురు చూస్తున్నాయో. అందరూ పెద్ద బిజినెస్ మ్యాన్లు, రిటైర్ అయిన ఎస్పీలు, నెక్స్ట్ కోట్ల టర్న్, అలా అందరూ బిజినెస్ లో పూర్తి నిమగ్నమైన వాళ్ళు అక్కడికి వచ్చిన మగాళ్ళందరూ కూడా. కానీ వాళ్ళందరూ శ్రద్ధగా, ఇష్టంగా, ప్రశాంతంగా కూర్చున్నారు. లాస్ట్ లో ఒక పాట పాడుతూ అన్నాను, మీకు నిద్ర వచ్చినట్లు ఉంటది, ఆలోచనలు వస్తాయి. ఈ పాట పాడటం వల్ల మీ ఆలోచనలు ఆ పాట మీదకి వెళ్తాయి. తర్వాత ధ్యానంలో కూడా పూర్తి ఉండగలుగుతారంటే పాట కూడా పాడా. ధ్యానం అంతా అయిపోయిన తర్వాత అందరూ కూడా ఒకటే ఆనందంతో క్లాప్స్ కొడుతూ, మేడం నిజంగా ఎంత అద్భుతంగా ఉంది ఈ ధ్యానం, చాలా హాయిగా ఉంది, మీరు ఏం చెప్తున్నారో ఆ పదాలు రియాలిటీలో మాకు పులకించిపోయింది, నిజంగా ఈ రోజు నుంచి మేము ధ్యానం చేస్తాము అని చెప్పడం జరిగింది. అంటే ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి అయ్యా. మీరు ఇక్కడ ఉన్నవన్నీ ఏర్పరచుకుంటున్నారు, బంగ్లాలు, కార్లు, ధనాలు, వస్తువులు అన్ని తీసుకుంటున్నారు. కానీ మీకేం కావాలో అది పట్టుకోండి. మీకోసం ఒక గంట అరగంట కేటాయించండి, ఇది మీకోసమే, నా కోసం కాదు అని మరీ వాళ్ళకి చెప్పటం జరిగింది. వాళ్ళందరూ దాంతో ప్రతిరోజు యోగా అయిపోయాక మేము 10 నిమిషాలు 5 నిమిషాలు చేయిస్తున్నారు. కానీ ఈ రోజు నుంచి ఇంకా ఎక్కువగా సాధన చేసుకుంటాం, మర్చిపోకుండా చేసుకుంటాం. మేడం ఒక 10 డేస్ ఉండిపోండి, డైలీ రండి అని మా తమ్ముళ్ళు ఆశ్చర్యపోయి ఇంకా ఆనందంతో పొంగిపోయారు. అక్క వాళ్ళ నోట్లోంచి 10 రోజులు మీ అక్క నుంచు తీసిరా అని అడుగుతున్నారు, చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే చూసారా, ఆత్మలు ఫిజికల్ కన్నా ఆత్మ జ్ఞానం కోసం ఎదురు చూస్తున్నాయి. అందువల్ల మనందరం ఒక దగ్గరికి వెళ్తున్నామంటే ముందే అక్కడ క్రియేట్ అయిపోతుంది. మాస్టర్స్ మనకంటే ముందు వెళ్ళిపోయి వాళ్ళకి ఆల్రెడీ చెప్తున్నారు లోపల అంతరాత్మకి. ఎందుకంటే ఆత్మ శాశ్వతమైంది. మన ఒక దగ్గర క్లాస్కి వెళ్ళినప్పుడు ఆ మేడం క్లాస్ ఎక్కడ పడుతున్నారో కూడా ఆవిడకే తెలియదు. ఒక మేడం పిలిచారు, అయితే జ్యోతి వచ్చి రేపు క్లాస్ పెట్టేస్తున్నాం అంతే అండి, ఎక్కడో కడెట్టేద్దాంలే వచ్చే అన్నారు. సరే నేను ఆ రోజు ఖాళీగా ఉన్నాను, ఓకే రెడీ అన్నా. ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాత అదే ఎక్కడ పెట్టారు ఒక మేడం చెప్పాను అన్నారు. అవునా సరే కానివ్వండి అన్న. ఆ మేడం ఆ గుడి దగ్గర తీసుకెళ్తే అక్కడ ఒక 20 మంది వచ్చారు. ఏంటి 20 మంది వచ్చారా అన్నారు ఆ మేడం. తర్వాత 70 మంది దాకా అయిపోయారు. అప్పుడు ఆ మేడం వచ్చి చెప్తున్నారు, నిన్న జ్యోతి నేను మాట్లాడుకున్నప్పుడు ఎక్కడ పెడుతున్నామో క్లాస్ తెలియదు, ఎంతమంది వస్తారో కూడా తెలియదు, ఆమె వస్తానన్నది నేను రమ్మను, అంతే, 2 జరిగాయి. కానీ ఈరోజు ఇంతమంది కొత్త వాళ్ళు ఇక్కడికి చేరారు, ఎంతమంది ఈ జనం ఇక్కడికి వచ్చారు, ఎంత గొప్ప విషయము అని. రోజు నుంచి అక్కడ కొత్తగా ఏం జరిగింది, రోజు 3 నుంచి 4 ఇక్కడ ధ్యానం చేసుకుంటాము, మళ్ళీ ఇంకోసారి మేడంని పిల్లండి, ఈసారి 200 మంది వస్తాం ఊరంతా కూడా అని అనటం జరిగింది. చూసారా, అక్కడ ఒకలా ఇద్దరని ఆలోచిస్తే అవుతుందా? ఆవిడ రమ్మన్నారు, నేను వెళ్ళాను, అంతే అయ్యింది. గురువు గారు చెప్పినట్టు ఆ ప్రాంతంలో అడుగు పెడితే ఎక్కడి నుంచి ఆ ఉన్నతాత్మలు ఉన్నారు వాళ్ళందరూ ముందుకు వస్తారు. ఎంత ఇంట్రెస్ట్ గా అందరూ తీసుకొని, మేడం ఈ రోజు నుంచి మేము ధ్యానం చేస్తాము, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడున్నా వెళ్తాము అని చెప్పటం జరిగింది. అదండి మన గురువు చెప్పిన విద్య దినదినాభివృద్ధి. పత్రి సార్ని ఎవరో అడిగినప్పుడు, సార్ మీరంటే మాకు ఎంతో ఇష్టం సార్, మీ ధ్యానం అంటే ఇష్టం, మీరు అడుగు పెడితే పొంగిపోతుంటే, దేనికి ఇష్టం, నేను ధ్యానం పంచాను కాబట్టి నేనంటే ఇష్టం, ఆ ధ్యానమే లేకపోతే నేనెవరో మీరెవరో. చూసారా ఎంత చక్కగా సమాధానం. అలా మన దగ్గర ధ్యానం అనే విద్య ఉంది కాబట్టి ఇంత ప్రపంచం పిలుస్తుంది. శ్రీశ్రీ చెప్పినట్లు పిలుస్తుంది పిలుస్తుంది పిలుస్తుంది, ధ్యాన లోకం పిలుస్తుంది మనల్ని. ఆ ధ్యాన లోకంలోకి వెళ్ళటం వల్ల మన సమయం కూడా అద్భుతమైపోయింది. అది ముందు దసరాకి అనకాపల్లి ఉన్నప్పుడు మా నాన్నగారికి తోడుందాము, తమ్ముళ్ళందరూ యాత్రలకు వెళ్ళారని ఉన్నానమాట. ఎప్పుడు ఒక రోజు వెళ్ళి పలకరించి వచ్చేస్తుంటాను. పిల్లలు మనవలు తమ్ముళ్ళు అందరూ ఒక దగ్గరే ఉన్నారు, కూతురు వాళ్ళు వెళ్ళి
అలాంటి 7 డేస్ దగ్గర ఉన్నా. రోజు ఉదయం ఒక క్లాసు, మధ్యాహ్నం ఒక క్లాసు. ఉదయం ఒక క్లాస్ మా నాన్నగారే, "అమ్మ నువ్వు వచ్చినట్టు ఎలా తెలుసు? అంత ఓపికగా ఎలా చెప్తున్నావు? రాత్రంతా 3 గంటలకొచ్చి చూసినా చెప్తూనే ఉన్నావు. 1 గంటకొచ్చి చూసినా చెప్తూనే ఉన్నావు. పగలు చెప్తూనే ఉన్నావు. తిండా పిట్టలాగా ఇలా తింటున్నావు. జగన్మాతవమ్మ ఎక్కడి నుంచొచ్చింది? ఆ పత్రిసారి పుణ్యమాని ధ్యానం అందుకొని ఇంతమందికి నా కూతురు ఉపయోగపడుతుందా? నా బంగారు తల్లి" అనొచ్చి నుదుటి మీద ముద్దు పెట్టేసుకున్నారు పరవశించిపోయి. అంటే చూడండి, ఒక విద్య వల్ల తల్లిదండ్రులు కూడా పరవశించిపోయారు. ఇంత గొప్ప విద్యను పట్టుకున్నావా అని. మొన్న మా నాన్నగారు ఒక నెల పైన అవుతుంది శరీరం వదిలారు. ఉన్నంత కాలం ఎప్పుడూ అడిగేవారు, "అమ్మ ఎలాగని ధ్యానం చేసుకోవాలి? ఏమనుకుని ధ్యానం చేసుకోవాలి తల్లి?" అనేవారు. "నాన్న ఏంలే, నువ్వు కూర్చో, ధ్యానం చేస్తున్నాను కూర్చో అంతే. ఆ ధ్యానంలో నిమగ్నం అయిపో." అంటే అలాగేనమ్మా మా తల్లిదండ్రుల్ని, పత్రి సార్‌ని, "నిన్ను తలుచుకుంటున్నానమ్మా. మీ ముగ్గురిని తలుచుకొని ధ్యానం చేసేస్తున్నాను" అనేవారు. రోజు తెల్లవారుజాని తెలివొచ్చేసేదంట 3 గంటలకి. దీంతో రిటైర్ అయినోళ్ళందరూ నిద్ర మాత్రలు ఇదని చెప్పేవారట. "చూసావా, నువ్విచ్చిన ధ్యానం వల్ల నాకు చక్కగా నిద్రొచ్చేస్తుందమ్మా. మధ్యాహ్నం చేసేస్తున్నా, రాత్రి చేసేస్తున్నా. ఎప్పుడు ధ్యానం అమ్మ, యోగా చేసేస్తున్నాను" అనేవారు. ఆ తర్వాత ఒక వారం రోజుల ముందు అన్నారు మా నాన్నగారు. ఏమంటే, "అమ్మా ధ్యానంలోని నేను ఆనందంగా వెళ్ళిపోవాలంటే ఏమనుకోవాలి" అన్నారు. నాన్న అది ఎప్పుడూ అనుకుంటున్నా కదా! నా శరీరం నుంచి నా ఆత్మ హాయిగా విడుదలైపోవాలి. ఈ శరీరానికి కష్టం లేకుండా. ఉన్నంత కాలం ఆనందంగా ఉన్నాను. పోయేటప్పుడు కూడా ఆనందంగా పోవాలనుకున్నానన్నా అన్నా. సరేనమ్మా, సరే. ఆ రోజు మళ్ళీ సాయంత్రం ఫోను చేశారు. ఫోను చేసి, "అమ్మా ప్రతిరోజు నాకు ఫోను చేసేవారు. ఒకటే డైలాగు. "నువ్వు బాగున్నావా? నువ్వు బావుంటే మేము బాగున్నట్టు." అంతే, ఇంకేం మా ఇద్దరి మధ్యన వేరే మాటలేమి లేవు. ధ్యానం చేస్తున్నాను. ఇదొకటే. ఆ రోజు సాయంత్రం ఫోను చేసి, "అమ్మ నువ్వు తిన్నావా? బాగున్నావా?" "ఆ! నాన్న బావున్నాను." "ఆ! అమ్మ ధ్యానంలో ఏమనుకుంటే ఉదయం చెప్పానంటే." "ఉదయం చెప్పావా? గుర్తులేదమ్మా అయితే ఉదయం చేశానా?" అన్నారు. ఏంటి అనుకో, ఆ రోజు నుంచి ఆయనకి లోపల ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. దేహాన్ని ఆత్మ వదలడానికి ఆల్రెడీ ముందు నుంచి అవుతది. కానీ ఆ రోజు నుంచి ఆయనకి కొద్ది తేడా కనబడుతుంది నాకు. ఎందుకో అనిపించి నేను కూడా అనకాపల్లి ఎళ్ళిపోయాను. ఇన్నర్‌లో ఎందుకో తేడా అనిపించింది. వెళ్ళిపోయాను. 3, 4 రోజుల ముందు నుంచే నాన్న దగ్గరే ఉన్నాను. నాన్న ధ్యానం చేయి, ధ్యానం చేయి. ఆయనకి ఒకరోజు నీరసం అయింది. హాస్పిటల్‌లో జాయిన్ చేసాం. ఆ చెవిలో కూడా ఒకటే, నాన్న నువ్వు ధ్యానంలోనే ఉన్నావు. నువ్వు ధ్యానంలోనే ఉన్నావు. నువ్వు ధ్యానంలోనే ఉన్నావు. అలాగే తెల్లవారుజామున శరీరం బదులు ముందు నాకు నీలమేఘశ్యాముడి యొక్క ఆరా కనబడుతుంది అలాగా. ఓకే. సమయం అయిపోయింది కానీ, నాన్న నువ్వెవరి నుంచైతే జన్మ తీసుకున్నావో, ఆ స్వామే నిన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. నీలమేఘశ్యాముడు, సకలాభరణ సౌందర్యమూర్తి, శ్రీ చక్రధారి. ఆయన పిలుస్తున్నప్పుడు ఎళ్ళిపో హాయిగా. ఇంకిక్కడ ఏమీ లేదు నీ పనేమీని అనేసరికి, అలాగే అని అన్నట్లుగా ఊకెట్టి అని వదిలాడు. దాంతో ఆయన శ్వాస వదిలేయడం జరిగింది. ఇదే ఆత్మజ్ఞానం లేకపోతే ఇలా మాట్లాడతానండి? తలుచుకొని, తలుచుకొని కుమిలిపోయి, ఏడ్చి, బాధపడి బుర్ర బాదుకోవాల్సొచ్చింది. కానీ ఆత్మజ్ఞానం ఉండడం వల్ల ఆ తండ్రికి కూడా, ఆ ఆత్మకి ఆ ముక్తి మాటలు మాట్లాడగలిగాను. అందువల్ల పత్రి సార్ చెప్పినట్టు ఒకరి ధ్యానం లక్షలాది మందికి ఉపయోగపడుతుంది. ఆ అనుభవం నేను స్వయంగా తీసుకున్నాను. లక్షలాది మందికేటి, కోట్లాది మందికి ఉపయోగపడుతుంది ధ్యానం. అది ధ్యానం యొక్క విలువ. జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, మన కుటుంబానికి వాళ్ళందరూ చేస్తారో లేదో తర్వాత విషయం. కానీ మనం ఎక్కడున్నామో ఆరా కాంతి కిరణాలు ఆ లోపల అంతా చైతన్యం అయిపోతుంది. మన లోపల చైతన్యమే కదా! మన లోపల ఏముంది? ఒక చైతన్యం. ఈ శరీరం అనే వాహనములో ఒక అద్భుతమైన చైతన్యం ఉంది. ఆ చైతన్యం ఉండటం వల్ల దేహం నడుస్తుంది. ఆ చైతన్యం వెళ్ళిపోగలే దేహం ఆగిపోతుంది. ఇక్కడ ఎక్కడ తీసుకున్నామో అక్కడ వదిలేసి ఎళ్ళిపోతాం. ఇది అద్దెకు తీసుకున్నాము. ఈ దేహంతో ఇక్కడ వచ్చిన లక్ష్యము, ఆ ఉన్నత స్థితులు పొందడానికి ఈ శరీరాన్ని సృష్టించుకున్నాం. ఇదయిపోయాక ఏమవుతుంది? అమ్మా నువ్విచ్చావు దేహం. ఓకే. ధన్యవాదాలు. అమ్మా ధరణి. ఓకే. మళ్ళీ ఎళ్ళిపోతుంటాం. శాశ్వతమైన ఆత్మ. అందువల్ల రాకడా, పోకడా అన్నీ సహజం అని మనందరికీ తెలుసు. కానీ ధ్యానం తెలిస్తేనే ఇది పాటించగలుగుతాం. నేను ఎంతోమంది ఓసారి ఒక యోగా మాస్టర్ వచ్చారు. మహానుభావుడు. 75, 80 సంవత్సరాలు ఉండొచ్చు. ఎంతో మందికి యోగా నేర్పించారాయన. ఆయనొచ్చి ఒకసారి నన్నడిగారు, "ఏమ్మా నువ్వు ధ్యానం, ధ్యానం అని చెప్తున్నావు. ధ్యానం వల్ల లాభాలేంటి? యోగా అయితే ఇలా ఉంటుంది" అని. సార్ యోగా తప్పనిసరిగా ప్రతి మనిషి చెయ్యాలి. ఎందుకంటే ఆహార నియమాలు,
శరీరానికి చక్కగా పనిచేయడానికి యోగా ఉపయోగపడుతుంది. అలాగే ధ్యానము మనోధైర్యాన్ని ఇస్తుంది. భగవద్గీతలో అడుగుతాము. అంటే ఆయన అప్పుడు చెప్తున్నాడు, ఏం ఆచరించావు నువ్వు అన్నారు. సరే అని 2, 3 బుట్లు నా జీవితంలో జరిగినవి చెప్పాను. ఎంతో మమకారంతో ఉన్న ఆ బంధము వెళ్ళిపోయిన తర్వాత తట్టుకొని నిలబడగలగడము, ఆ ఆత్మకి ఇంకా ఉన్నతమైన వెలుగు పంపించటము, ఇక్కడ నేను ప్రశాంతంగా ఇష్టంగా జీవించే స్థితిలో ఉండటం. వెంటనే ఆయన ఏడ్చేశారు. ఏమంటే, అమ్మా నిజంగా ఈ వయసులో కూడా బిడ్డడికి బాగాలేదు సీరియస్ గా ఉంటే కేజీహెచ్ హాస్పిటల్కి వెళ్ళి ఆ బిడ్డను చూసి ఏడ్చి తట్టుకోలేక, దేవుడా అవసరమైతే నాకు మరణం ఇయ్యు, ఆ బిడ్డను బతికించు అని చెప్పి ఏడ్చి వచ్చానమ్మా. ఇక్కడికి వచ్చేసరికి ఒక ధ్యానోదయం చేసావు తల్లి నువ్వు. నిజంగా భగవద్గీతలో నీకు ఎన్ని పద్యాలు వచ్చు, ఎంత అర్థం తెలుసు అని అడిగాను గాని ఎంత ఆచరణ చేస్తున్నావు అని అడగలేదు తల్లి. నేనైతే ఆచరణ చేయలేదమ్మా అన్నారు. అంటే మన పత్రిజీ గురించి అప్పుడు ఆయన కూడా ఆయన నోట్లోంచి, ఎంత గొప్ప గురువమ్మా, ఎంత చక్కటి విద్యను మీకు అభ్యసింపజేశారు తల్లి, ఈ ఆచరణ అద్భుతం అన్నాడు ఆయన కూడా. చూసారా, ఆచరణకు అంత శక్తి ఉంటుంది. ప్రతి మనిషి లోపల మనం ఎదిగామో లేదో, తెలుసుకున్నామో లేదో, సాధన చేస్తున్నామో లేదో ప్రతి ఒక్కరు రికార్డ్ చేసి చూడరు కదా. అక్కడ రికార్డ్ అవుతుంది, ఇక్కడ రికార్డ్ అవుతుంది. అందుకే మనకు మనమే తెలుసుకోవాలి. మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ స్థితికి వెళ్ళొచ్చు, ఎలా ఇక్కడ జీవించవచ్చు. ఇష్టంగా జీవిద్దాం, ఆనందంగా జీవిద్దాం. ప్రతి రోజు కొత్త విషయాన్ని తెలుసుకుంటూ సూక్ష్మ శరీర ప్రయాణంతో ఆనందంగా జీవిద్దాం. మన జీవితం మన ఇష్టం, ఫ్రీడమ్. ఈ భూమిలోని ఉన్నంతసేపే సారాన్ని ఎవరు చూడండి, అక్కడ ఏమి బజ్జీలు ఒగ్గానీలు దొరకవు, ఇక్కడే తినండరా అని చెప్పేసి. ఎందుకంటే ఈ శరీరంతోనే అనుబంధాలు, అనుభూతులు ఇవన్నీ ఇక్కడే దొరుకుతాయి మనకి. ఈ బంధం ఎలాగుంది, భార్యాభర్తల బంధం ఇక్కడ తెలుస్తుంది. అక్కడ కాంతులకి ఏం తెలుస్తుంది, ఒక కాంతి ఏముంది అక్కడ, లయం అది. ఈ తల్లి బిడ్డల బంధం ఎలా ఉంటుంది ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ తిట్టుకోవడం, అరుచుకోవడం అంటే ఏంటి, ఓ ఈ మాటకు బాధ కలుగుతుందా, ఈ మాటకు సంతోషం కలుగుతుందా, ఈ ఫీలింగ్స్ అన్ని అక్కడ జరుగుతాయా, ఎక్కడ ఎంజాయ్ చేయాలి ప్రతి దాన్ని. ఓకే, ఈ మాట అంటే ఇలాంటి ఫీలింగ్ వస్తుందా, ఓ ఈ మాట అంటే పొగిడితే భలే ఉంది, ఈ ఆనందం వస్తుందా, ఈ ఫీలింగ్స్ కూడా మనం ఎంజాయ్ చేయాలి. ఈ పండు తింటే భూమి తల్లి ఇంత గొప్ప పండునిచ్చిందా, ఈ టేస్ట్, ఇలా ప్రతి దాన్ని మనం ఆస్వాదిస్తూ ఉంటే ఇంకా బాధ ఎక్కడ ఉంటది, కష్టం ఎక్కడ ఉంటుంది. అలాంటి గొప్ప ధ్యానాన్ని మన గురువు గారు మనకు అందించారు. అందుకే పిరమిడ్ మాస్టర్స్ ఎప్పుడు చిరునవ్వుతో ఉంటారు, ఎంతో యాక్టివ్ తో ఉంటారు. డే అండ్ నైట్ సార్ మేడం ఒక 10 రోజులు ఇచ్చేద్దామా, రెడీ అండి అంటారు. ఎవరైనా చూద్దాం, నేను చెయ్యలేను, నేను రాలేను, నాకు అవ్వదని ఎవరు అనరు. ఎందుకంటే ఇది ఎవరి కోసం, మన ఆనందం కోసం చేస్తున్నాం, మన పుణ్యఫలం కోసం మనం చేస్తున్నాం. అందుకే అద్భుతం అవుతుంది మన జన్మ. నాకైతే నా జన్మ చాలా, నేను హ్యాట్సప్ చెప్పుకుంటా ప్రతి నిమిషం. ఎందుకంటే అర్ధరాత్రి కూడా తన్మయత్వంతో పాటలు పట్టుకుని డాన్స్ చేసుకుంటా. నీకు లేదు కదా మనకి, రాత్రి కూడా తన్మయత్వంతో హాయిగా డాన్స్ చేసుకుంటా. ఈ శరీరం కప్ డాన్స్ వేయాలనిపించింది వేస్తా. రాత్రి 1 గంట 2 మనకి టైం తెలియదు, పగల్లాగే ఉంటది. లేదా మంచి పాటలు పెట్టుకొని హాయిగా వింటా. ఆ మీనింగ్, ఆ యొక్క సంగీతం ఆస్వాదిస్తా ఉంటా. అస్తమాను కళ్ళు మూసుకొని కూర్చోవాలనే లేదు, అన్ని ఇక్కడ ఉన్నాయిగా, ఇక్కడ అనుభూతులు పొందాలి కదా. అందుకే పాటలు వినాలని పాటలు పెట్టుకొని ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా అన్ని అయిపోతే శుభ్రంగా మంచి పాటలు పెట్టుకొని ఆహ్లాదకరంగా హాయిగా. ఎంత అర్థం, ఆ పాటలు రాసిన మహనీయులకి, ఆ సంగీత విద్వాంసులకి అనుక్షణం థ్యాంక్స్ చెప్పుకుంటా. ఎందుకంటే వాళ్ళు పాడటం వల్లే కదా, ఆ సంగీతం వల్లే కదా ఇంత ఆస్వాదిస్తున్నాం. వాళ్ళు కూడా అర్ధరాత్రి కూడా ధన్యవాదాలు చెప్తా. ఒక ఏసీ వేసుకుంటాం, అరే బాబా ఏమి ఎవరయ్యా కనిపెట్టారు, మీరు ఏ లోకాల్లో ఉన్నారో, ఎక్కడ పుట్టారో, ఇప్పుడు ఈ పుణ్యఫలం కూడా స్వీకరించండి అనుకో. ఎందుకంటే అంత హాయినిస్తుంది మనకి. అందువల్ల ప్రతి దాన్ని మనం ఆస్వాదిస్తున్నప్పుడు ప్రతి క్షణం మనకు సద్వినియోగం అవుతుంది. అందుకే సమయమే సాధన. సాధన అంటే మన గంటల తరబడి కూర్చునేదే సాధన అనుకోకర్లే. ప్రతి సమయాన్ని మనం సాధన చేసుకోవచ్చు, ప్రతి సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అంత గొప్ప జన్మ మంది. మానవ జన్మ ఉన్నంత వరకు మనం ప్రతి నిత్యము ఆనందంతో నిలుపుకోవాలి.
మనం బాధపడినా, ఏడ్చినా, టెన్షన్ పడినా మన శరీరం శక్తిహీనం అయిపోతుంది. ఇవన్నీ చేయకుండానే ఆ విశ్వశక్తి వస్తుంటేనే భరించలేక ఎన్నో పెయిన్స్ వస్తా ఉంటున్నాయి. రకరకాలుగా ఉంటున్నాయి శరీరాలు. నాకు ఎలాంటి పెయిన్స్ అంటే ఇంకా ఒక్కోసారి ఆవిర్లు వచ్చేస్తా ఉంటాయి. బాడీ పెయిన్స్ వచ్చాయి విపరీతంగా. భరించిన వరకు భరిస్తాను. ఇంక తర్వాత ఓ ప్రకృతి ఎలా ఉపయోగించుకుంటా విశ్వాన్ని, కనీసం మత్తు ఇయ్యమ్మ నాకు, నిద్రైనా ఇవ్వు తల్లి అని ఆ ధ్యానంలోకి వెళ్ళి అలా యోగ నిద్రలోకి వెళ్ళి 1 గంటో 2 గంటలో మత్తులోకి వెళ్ళిపోతే రిలాక్స్ గా మళ్ళీ బయటకు వచ్చేస్తుంటాం. ఎందుకంటే ఆ నేచరు చిన్న ఆలోచన కూడా వింటుంది. ఒక్కోసారి భరించాలనుకోండి, తప్పదు, భరిస్తాం. ఏం చేస్తాం అంటే విశ్వం కోసం రెడీ అయినప్పుడు అన్ని భరించాలిగా. అందువల్ల అనునిత్యము కూడా ఆ సృష్టితో లయం అయిపోతుంది. చాలా మంది అనొచ్చు, మీరు ధ్యానం చేస్తారు అంటూ వింటాం కదా మనం. చాలా మందికి ఇవన్నీ, మీరు ధ్యానాలు చేస్తారు, ప్రచారాలు చేస్తారు, అదే దృష్టితో ఉంటారు, అయినా మీకు అనారోగ్యాలు ఏంటి, మీకు నీరసాలు ఏంటి అని. ఎందుకు నిన్న మా అమ్మాళ్ళ ఇంట్లో నాకు పాదాలు లాగేస్తా ఉన్నాయి, ఓవరు ఎనర్జీ, కళ్ళు మండిపోతున్నాయి, బాడీ ఆవిర్ల పాదాలు లాగేస్తా ఉన్నాయి. ఇలా పట్టుకున్నాను, నా పాదాలు నేను అలపడు. మరుసటి రోజు చూడబడికి నేను ఇన్నాళ్ళు పెట్టి వెళ్తున్నాను, ఎప్పుడు చూడలేదు. మా అమ్మాళ్ళ ఇంట్లో కాళ్ళు మిషన్ ఉంది, పాదాలు అందులో పెడితే మనిషి పాదాలు పట్టినట్టు నొక్కుతుంది మిషన్. అదేంటి ఇది ఎప్పటి నుంచి ఉంది మీ ఇంట్లో అంటే, పిన్ని నువ్వేం పట్టించుకుంటావు, కళ్ళు మూసుకుంటావు, కూర్చుంటే ఏమనిస్తే తాగుతావు, వెళ్ళిపోతావు, ఇవన్నీ నువ్వెప్పుడు చూస్తావు అని. అమ్మో నా పాదాలు ఎట్టేసుకుంటాను, మిషన్ ఆన్ చేయండి అని చెప్పేసి అంటే చూసారా, ముందు రోజు నలిగిపోయాను నాకు నేనే. మరుసటి రోజు అక్కడ ఆ వస్తువు ఉందని నాకు కనిపించింది. వెంటనే ఆ 3 రోజు పాదాలు పెడితే పాదాలు మసాజ్ లాగా జరిగింది. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, ఇంత ధ్యానం చేసి ప్రచారం చేస్తావు కదా, నీ శరీరం అంతా శక్తి క్షేత్రం కదా, నీకెందుకు పాదాలు నొప్పులు వచ్చాయి చూడండి, నీకెందుకు పాదాలు నొప్పులు వచ్చాయి. అమ్మా నేను ఏమైనా హిమాలయాల్లో కూర్చొని శ్వాసతోనే ఉండిపోలేదు, ఇక్కడ ఉన్న ఫుడ్ మీరు ఎట్టిన ఫుడ్లు తింటున్నాను, ఈ నీళ్ళు తాగుతున్నాను, ఇక్కడ ఉన్న మాటలు మాట్లాడుతూ ఉన్నాం, శరీరం మరి మామూలు మనుషుల మధ్యనే కదా ఉంది, ఆత్మస్థితి ఆత్మతో చేస్తుంది, శరీరం అప్పుడప్పుడు చిన్న చిన్న రాకపోతే ఎలాగా, నేను మనిషిని అని తెలియడానికి వచ్చాయ్యా అన్నాను. వెంటనే మా మరదలు నవ్వుకొని, పిండి దేనికది కరెక్ట్ గా చెప్పేస్తుందిలే, మనం ఎందుకని అడగడం, అలా చూడడమే అన్నారు. అంటే మరి ఆ మాత్రం చెప్పకపోతే అవ్వదు అక్కడ. అందువల్ల ప్రతిది వెంటనే ప్రశ్న వచ్చేస్తుంది, మనం చెప్పుడు ఎవరికి, అరే నా కొళ్ళొప్పులోనే తలనొప్పులోనే నేర్చు అందా నోటి నుంచి బయటకు రాదు మాట. ఎందుకంటే తిరిగి సమాధానం చెప్పాలిగా. వెంటనే వాళ్ళు అడిగేస్తారు, మనం చెప్పాలిగా, రెడీగా ఉండాలి సమాధానం మన దగ్గర. అందువల్ల మనం చెప్పుకోలేని స్థితి నిజం చెప్పాలంటే. ఆ నేచరే మన మాట వింటుంది, ఆ గురువులే మన ఆలోచన వింటారు. చూడండి, అన్నాలించాలి ఇంట్లో మిషన్ ఉన్న ఎప్పుడు చూడలేదు. ముందు రోజు రాత్రి నలిగిపోతుంటే మరుసటి రోజు చూపించింది నేచరు, అమ్మ నువ్వు నలిగిపోక కాసేపు రిలాక్స్ అవ్వు అని చెప్పేసి. అలాగా మన పక్కనే మన ఆలోచన వెళ్ళిపోయి ఎప్పటికప్పుడు ఏం కావాలో ఓ పుస్తకం ద్వారా, ఓ మనిషి ద్వారా, ఒక వస్తువు ద్వారా మనకి ఏర్పాటు చేస్తుంది. నేనైతే అనుక్షణము ఆ నేచర్ని ఎంత ఇష్టపడతానో, అబ్బా ఎంత ప్రేమగా ఈ పంచభూతాలు మనల్ని చూసుకుంటున్నాయి, ఆ నక్షత్ర వాసులు చూసుకుంటున్నారు, ఎందరో హాస్టల్ మాస్టర్స్ చూసుకుంటున్నారు. మనుషులు మారొచ్చు ఇక్కడ, ఎందుకంటే ఓసారి ప్రేమ చూపించవచ్చు, ఓసారి మా ఇంటికి రావద్దనొచ్చు, ఓసారి రమ్మనొచ్చు, ఓసారి తిండి పెట్టొచ్చు, ఓసారి పెట్టమనొచ్చు. కానీ నేచర్ సపోర్ట్ ఉంటే అది శాశ్వతమైంది. మరి ఆ నేచరే మనకు సపోర్ట్ ఉన్నప్పుడు ఎవరి కోసం మనం ఆలోచించాలి? నాకైతే అలా అనిపిస్తుంది. అరే అంత పెద్ద సృష్టి మనకు తోడున్నప్పుడు ఇక్కడ మనం ఆలోచించడానికి ఏముంది? ఎవరు చూశారు, చూడలేదు, తిట్టారు, పోలని మనకెందుకు? ఆ ప్రకృతి మనల్ని చూసుకుంటుంది. లోపలున్న ఆత్మని శక్తి స్వరూపం మనల్ని చూసుకుంటుంది. ఈ దేహం ద్వారా ఏం చేయాలో తను చూసుకుంటుంది. మనం ఎందుకు ఆలోచించాలి? దానికెందుకు ఎనర్జీస్ ఇవ్వాలి? మన దగ్గరకు వచ్చిందా చేయటం, రాలేదా కళ్ళు మూసుకొని కూర్చోవడం. ఒక్కో టైం 4 రోజులు ఖాళీగా కూర్చుంటాం. ఆ ఖాళీ ఏంటి? దేహానికి ఆ మాత్రం ఖాళీ కావాలి. అలసిపోయి తిరిగి చెప్పి ఉంటున్నాం కాబట్టి రిలాక్స్. అప్పుడు శుభ్రంగా నచ్చిన వంటలు వండుకుంటూ హాయిగా ఆస్వాదిస్తూ రిలాక్స్ గా పాటలు చూసుకుంటూ టీవీ చూసుకుంటూ డాన్స్ చేసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే మనకి ఇచ్చింది నేర్చుకునే అవకాశం, దాన్ని ఎంజాయ్ చేయటం. అరే నేను ఖాళీగా ఉన్నాను, ఎవరు పెళ్ళలేదు, ఎక్కడికి, మనకెంత గబ్బా. చెప్పే టైంలో చెప్తాం, వినే టైంలో వింటాం, చూసే టైంలో చూస్తాం, తినే టైంలో తినాలి. పంచేంద్రియాలను అద్భుతంగా ఉపయోగించుకోవాలి. ఈ దేహం తీసుకుందే అందుకు, ప్రతి క్షణము సద్వినియోగం చేసుకోవాలి. అందుకే ఎల్లప్పుడూ ఆ సృష్టికి, పత్రిసారికి నేను ఎప్పుడు ఆనందంతో వందనాలు. అలాగే నన్ను ఈ ప్రపంచంలో ఎందరో పిలుస్తున్నారు, ఎందరో ప్రేమనిస్తున్నారు, ఎందరో ఇంత ప్రసాదం వండి పెడుతున్నారు.
వెళ్ళిన చోటల్లా నేను అదే అనుకుంటా, ఈ ప్రేమమూర్తులకి ఇంకా ఉన్నతమైన శక్తినివ్వండి, ఇంకా విశ్వానికి పనిచేసే శక్తినివ్వండి, ఇంకా ఆనందంగా ఉండే శక్తినివ్వండి అని మనసారా కోరుకుంటాను ఏ చోటుకి వెళ్ళినా. ఎందుకంటే అంత గొప్ప మనుషులు ఎక్కడ దొరుకుతారండి? భూమి మీద నడయాడుతున్న దేవతలు, ఆ దేవతల మధ్యలోకి నేను కూడా వెళ్తున్నాను. ఏ గూటి పక్షి అక్కడ చేరుతుందనే ఎక్కడ వాళ్ళం అక్కడమే చేరుతాము. ఈ విశ్వశాంతి కోసం మనందరం కూడా కోరుకుంటున్నాము. ఓకే, సమయం ఆసన్నమైనట్టుంది. ఓకే మాస్టర్స్, చక్కగా ఈరోజు నాకు చక్కటి టైంని ఇచ్చారు, మీ అందరితో షేర్ చేసుకునే భాగ్యాన్ని ఇచ్చారు. అలాగే ఈ మధ్యన 24 రాజమండ్రి వెళ్తున్నాము. అక్కడ ఈ మహిళా చైతన్య మాస్టర్స్ సూర్యకళ గారు క్లాస్ అది పెట్టుకుంటున్నారు. చాన్నాళ్ళ తర్వాత, మళ్ళీ చాన్నాళ్ళు అయిపోయింది. అప్పుడు ఎక్కువ ఆ రాజమండ్రి చుట్టూ కూడా సూర్యకళ మేడం మేము కూడా ఆ సార్కి ధన్యవాదాలు తోడిచ్చి పంపించేవారు. చాలా క్లాసులు చేసాం. ఈ మధ్యన బయట ఎక్కువ బిజీ అవడం వల్ల రాజమండ్రి శైలజ మేడం, కళ మేడం అందరూ పిలుస్తున్నారు కానీ టైం పట్టింది. రేపు 27 అక్కడ క్లాస్ అది ఉంది. అలా ఆహ్వానించారు. ఆ స్వాగతానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాజమండ్రి మాస్టర్స్ అందరికీ, ఆ చుట్టుపక్కల మాస్టర్స్ అందరికీ. వెళ్ళి మళ్ళీ మీ అందరినీ లైవ్ లో నేను కలుస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ.